శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. భారతీయుల్లో లక్ష్మీ కటాక్షం అందరికీ కావాలి అని ప్రతి ఒక్కరూ కూడా ఆ లక్ష్మిని ప్రార్థన చేస్తూ ఉంటాం. అటువంటి లక్ష్మీ ఆరాధనలలో పార్వతీ పరమేశ్వరుల యొక్క సంవాదంలో ఉద్భవించినటువంటి మహిమాన్వితమైనటువంటి వ్రతం వరలక్ష్మీ వ్రతం. ఇది శ్రావణ మాసంలో పౌర్ణిమకి ముందర వచ్చేటటువంటి శుక్రవారం రోజు ఆచరించదగ్గటువంటి వ్రతం. ఈ వ్రతం స్త్రీలు, పురుషులు, దంపతులు, అంతెందుకు జగద్గురు పీఠాధీశ్వరులు కూడా ఖచ్చితంగా ఆచరిస్తూ ఉంటారు వరలక్ష్మి అనుగ్రహం కోసం. అటువంటి ఈ వ్రతాన్ని మన ప్రేక్షకులందరూ కూడా ప్రత్యక్షంగా వీక్షణ చేస్తూ భక్తియుక్తంగా ఈ వ్రతాన్ని స్వయంగా ఆచరించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని సంకల్పం చేయడం జరిగింది. వరలక్ష్మి అనుగ్రహంతో స్త్రీలకి సత్సంతానం, సౌభాగ్యం కావాలి, పురుషులకి సర్వత్రా విజయప్రాప్తి రావాలి. ఈ పేరులోనే ధనలక్ష్మి, మహాలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అనే అష్టలక్ష్ములలో లేనటువంటి వరలక్ష్మి, ఈవిన్నే వరదాలక్ష్మి అని, వరదాయిని లక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారు. వరలక్ష్మి అనేటటువంటి మాటలో సమస్త వరములను తీర్చేది. వరము అనేటటువంటి మాటకి అర్థంగా మనకి ఏది వచ్చినట్లయితే సుఖంగా ఉంటామో, ఏది మనకి సంప్రాప్తిస్తే సర్వత్రా విజయం లభిస్తుందో అటువంటి వరాలని వరలక్ష్మి మనందరికీ కూడా ఇవ్వాలి అని ఈ వరలక్ష్మి వ్రతం స్త్రీలందరూ కూడా భక్తియుక్తంగా చేస్తూ ఉంటారు. అటువంటి ఈ వరలక్ష్మి వ్రతంలో మనం ఉపక్రమిస్తూ ముందరగా వినాయక పూజతో ఈ వరలక్ష్మి వ్రతాన్ని మనం ప్రారంభం చేస్తూ ఉంటాం. అష్టలక్ష్ముల యొక్క ఆవాహన, విఘ్నేశ్వర పూజతో ఈ వ్రతాన్ని మనం ప్రారంభం చేసుకుని లక్ష్మీనారాయణుల్ని ఇద్దరిని కూడా ఆవాహన చేసుకుని భక్తితో షోడశ ఉపచారాలు అనగా 16 ఉపచారాలతో అష్టోత్తర శతనామాలతో అమ్మవారిని అర్చన చేసుకుంటాం. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి నవవిధ భక్ష్య ప్రసాదాల్ని నివేదన చేసి చారుమతి కథాశ్రవణాన్ని చేయడం, తోరణ పూజ, తోరణ బంధనం, సువాసిని అర్చన అనేటటువంటివి ఈ వ్రతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఘట్టాలు. వాటిని మనం ప్రారంభం చేసుకుందాం. ఈ దృశ్యాన్ని చూస్తూ ప్రత్యక్షంగా ఇంట్లో అందరూ చేసుకునే విధానంగా, అందరికీ కూడా అర్థమయ్యే రీతిగా వారి వారి శక్తి అనుసారం ఎవరెవరు వారి వారి ఇళ్లలో చేస్తారో, ఏ ఏ వస్తువుల్ని వారు పొందొచ్చో అన్నీ కూడా మనం వివరంగా తెలుసుకుంటూ ఈ వ్రతంలోకి మనం ప్రవేశిద్దాం. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాన్ త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रियवतु. श्रीमहागणाधिपतये नमः. श्रीमहासरस्वत्यै नमः. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ముందుగా కాస్త ఉద్ధరణితో నీళ్లు తీసుకుని తల మీద చల్లుకోండి. శుద్ధి కోసం పుండరీకాక్ష నామస్మరణం. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సబాహ్యాభ్యంతర శుచి. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఒక్కసారి చేతి కడుక్కుని 3 సార్లు ఆచమనం చేయండి. ఇది ఆచమన ముద్ర. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః,
3 సార్లు ఆచమనం చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి చేతిని కడుక్కోండి. గోవిందాయ నమః, విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, ఋషికేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, అనిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః, శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నం నిరృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా జ్వాలామాలా పరివృతం వహ్నిమండలమధ్యగం ధ్యాయేత్ కళాదశయుతం జ్యోతిషాం బ్రహ్మమవ్యయం సౌభాగ్యం దేహి పుత్రాంశ్చ సర్వాన్ కామాంశ్చ దేహి మే దీపం జ్యోతిః పరం బ్రహ్మ దీపం జ్యోతిః పరాయణం దీపేన వర్ధతే జ్ఞానం దీపः సర్వతమోపహః భో దీపదీపదీపస్త్వం కర్మ సాక్షి విఘ్నకృత్ యావత్ పూజా సమాప్తి స్యాత్ తావత్ ప్రజ్వల సుస్థిరా. దీపదేవ్యై నమః. పూజార్థే పుష్పం సమర్పయామి. దీపదేవికి నమస్కారం చేసుకుని దీపానికి పుష్పాన్ని పెట్టుకోండి. ఇప్పుడు కర్మసాక్షి అయినటువంటి సూర్యనారాయణ మూర్తికి నమస్కారం చేసుకుందాం. ధ్యేయః సదా సవితృమండల మధ్యవర్తి నారాయణః సరసిజాసన సన్నివిష్టః కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుర్ధృత శంఖచక్రః హరిహర బ్రహ్మాత్మక పద్మిని సంజ్ఞా ఛాయా ఉషా సమేత శ్రీ సవితృసూర్యనారాయణ పరబ్రహ్మణే నమః. నమస్కారం సమర్పయామి. అలాగే ఏ ఆరాధన చేసినా ముందర మన ఇలవేల్పుని మనం ప్రార్థన చేసుకోవాలి. వెంకటేశ్వర స్వామి ఇలవేల్పుగా ఉన్నవాళ్ళు వెంకటేశ్వర స్వామిని ప్రార్థన చేసుకోండి. ఓం నిరంజనాయ విద్మహే నిరాభాసాయ ధీమహి తన్న శ్రీనివాసః ప్రచోదయాత్. అలర్మేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. నమస్కారం సమర్పయామి. కాసిన అక్షతలు తీసుకుని వాసన చూసి ఎడం వైపు నుంచి వెనక్కి వేసేసుకోండి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఈ ప్రాణాయామ ముద్రతో ప్రాణాయామాన్ని చేయండి. అంగుళ్యాగ్రైర్నాసికాగ్రం సంపీడ్యం పాపనాశనం ప్రాణాయామమిదం ప్రోక్తం ఋషిభిః పరికీర్తితం ప్రాణాయామం కృత్వా. మళ్ళీ ఒకసారి చేయి కడుక్కొని ఒక పువ్వు అక్షతలు తీసుకోండి. ఓం యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళా తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోऽస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీ హిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతే వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో మహాజనేభ్యో నమో నమః. మళ్ళీ కాసిన అక్షతలు తీసుకుని పైకి విసిరి పెద్దవాళ్ళందరినీ కూడా స్మరణ చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఇక మీదట సంకల్పాన్ని మనం చేస్తాం. చేతిలో కాసిన అక్షతలు తీసుకుని వాటిని ఇలా పిడికిలతో బిగించి ఎడం చేతి మీదకి దాన్ని పెట్టి దీనంతా కూడా కుడి తొడ మీదకి పెట్టుకోండి. చెప్పండి. మమ మమ ఉపాత్త ఉపాత్త సమస్త సమస్త దురిత దురిత క్షయద్వారా క్షయద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే అష్టావింశతితమే మహాయుగే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్య ప్రదేశే కృష్ణా గోదావర్యోః మధ్యప్రదేశే శోభనగృహే సమస్తదేవతా హరిహర గోబ్రాహ్మణ గురుచరణారవింద సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన
ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతౌ శ్రావణ మాసే శుక్లపక్షే నవమ్యాం తిథౌ వాసరే భృగువాసరే అనురాధా నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ. ఇక్కడ దాకా ఈరోజు తిథి వార నక్షత్రాలన్నీ కూడా మనం చేసుకున్నాం. ఇక మీదట మీ గోత్రాన్ని నామాన్ని ఒకసారి మనస్సులో అనుకోండి. శ్రీమతి గోత్రవతి నామధేయవతి శ్రీమత్యాః గోత్రవత్యాః నామధేయవత్యాః. అలాగే భర్త పిల్లలు వాళ్ళ గోత్రనామాలు కూడా ఒకసారి మనస్సులో అనుకోండి. సంకల్పాన్ని చెప్పండి. మమ మమ భర్త్రా సహ ఆయుష్య అభి వృద్ధ్యర్థం ధర్మార్థ కామేషు గేయే ప్రతికూల కారిణః తేషాం ప్రాతికూల్య నివృత్తి ద్వారా స్వానుకూల్య పరత్వేన పరచక్ర పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరకృత్య మారణాది సకల ఆభిచారిక దోష నివృత్తి ద్వారా సర్వదా దిగ్విజయ ఆనుకూల్యత ప్రాప్త్యర్థం మమ గృహే అభూతి సమృద్ధి రూపిణ్యాః అలక్ష్మ్యాః నిస్సరణ పూర్వకం త్యాగ భోగార్హ ధనలక్ష్మి స్థిరనివాస సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య ప్రాప్త్యర్థం ధన కనక వస్తు వాహనాది సర్వ సంపత్ సమృద్ధి ద్వారా అష్టలక్ష్మి సమేత మహావిష్ణు సహిత వరలక్ష్మి సాన్నిధ్య సిద్ధ్యర్థం వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మి దేవతాం ఉద్దిశ్య వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మి దేవత ప్రీత్యర్థం కల్పోక్త విధానేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజా పూర్వకం శ్రీవరలక్ష్మి వ్రతాఖ్యం కర్మ యథామతి యథావిభవం యథాజ్ఞానేన కరిష్యే తేన శ్రీవరలక్ష్మి దేవతాం ప్రీణయాని. ఒకసారి కళ్ళు మూసుకుని మీ మనస్సులో ఉన్న సంకల్పాన్ని అమ్మవారికి విన్నపం చేసుకోండి. ఈ వరలక్ష్మి వ్రతం వర్షే ప్రయుక్త అని మనం చెప్తూ ఉంటాం. వర్షే ప్రయుక్త అంటే ప్రతి సంవత్సరము చేయవలసినవి. ప్రతి సంవత్సరం ఖచ్చితంగా చేయవలసిన వ్రతాలలో ముందర వరలక్ష్మి వ్రతం, తర్వాత భాద్రపద మాసంలో వచ్చేటటువంటి వరసిద్ధి వినాయక వ్రతం. అందుకనే వీటిని వర్షే ప్రయుక్తము అని చేస్తూ ఉంటాం. వీటిల్లో మనం ఎందుకు ఈ వ్రతాన్ని చేస్తున్నాము అనే సంకల్పాలన్నీ కూడా సంస్కృతంలో చెప్పాం. ముఖ్యంగా ఇంట్లో ఎల్లప్పుడూ కూడా ధన కనక వస్తువాహనాది సమృద్ధి కావాలి అని. అంటే ఇంట్లో మనకి సుఖం అనేది కావాలి. అన్నం తినాలి, తిన్నది అరగాలి, నిద్రపోతే సుఖ నిద్ర రావాలి, వస్తువులు కావాలి, వస్త్రాలు కావాలి. ఇవన్నీ కూడా మా ఇంట్లో ఎల్లప్పుడూ ఉండేలాగా చూడు. అభూతి అసమృద్ధి అనేటటువంటి మాటలకి లేదు చాలదు అనేటటువంటి మాటలు ఎల్లప్పుడూ మా ఇంట్లో వినిపించకూడదు. ఎల్లప్పుడూ సంతృప్తికరమైనటువంటి జీవితాన్ని మేము చేసేటటువంటి అనుగ్రహాన్ని మాకు ఇవ్వు అని అమ్మవారిని ప్రార్థన చేసుకుని భర్తతో సహితంగా పిల్లలతో సహితంగా మేమందరము కూడా నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాము అని మనం సంకల్పం చేస్తున్నాం. ఆ వరలక్ష్మీ దేవతకి ఈ సంకల్పాలన్నీ కూడా సమర్పణ చేసి అక్షతల్ని నీటిని వదిలిపెట్టండి కిందకి. ఆదో నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశారాధనం కరిష్యే. వరలక్ష్మీ పూజలో భాగంగా మహాగణపతిని మనం అర్చించుకుంటూ ఈ తెచ్చినటువంటి పూలు పళ్ళు నివేదన ద్రవ్యాలు
అన్నీ కూడా శుద్ధి కావడం కోసం కలశారాధనని మనం చేస్తున్నాం. ఆ కలశ మీదకి మీ చేతిని పెట్టండి. ఓం ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందా గుష్యాపో జ్యోతి గుష్యాపో యజో గుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప. ఓం కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగణా స్మృతాః కుక్షోతు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చ సహితాः సర్వే కలశాంబు సమాశ్రితాः గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు కావేరీ తుంగభద్రా చ కృష్ణవేణీ చ గౌతమీ భాగీరథీ చ విఖ్యాతాః పంచగంగాః ప్రకీర్తితాః. ఆ కలశలో ఆ పువ్వుతో శ్రీ అని నీళ్ళలో రాయండి. ఆయాంతు శ్రీ దేవజన పూజార్థం దురితక్షయకారకాః కలశోదకేన యాగోపకరణాని పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. ఆ పువ్వుతో నీళ్లు తీసుకుని పూజా ద్రవ్యాలన్నిటి మీద కూడా సంప్రోక్షణ చేయండి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య. ఆ పువ్వుని పక్కకి పెట్టేసేయండి. పక్కకి మళ్ళీ ఒకసారి చేయి కడుక్కోండి. ఈ పసుపు వినాయకుడిని అర్చన చేయడం అనేటటువంటి మన సంప్రదాయం. ఈ పసుపు గణపతిలో 21 గణపతులు, 21 గణపతులు స్వరూపాలు కూడా ఉంటాయి అని గణేష పురాణంలో చెప్పబడింది. అందువల్ల పసుపు ఉండనిగా చేసినటువంటి గణపతిని కనుక మనం అర్చించినట్లయితే 21 గణపతులకి కూడా పూజ చేసిన వాళ్ళం అవుతాం. తద్వారా విఘ్నాలు ఉండవు అని. అయితే మనకు సందేహం వస్తుంది, ఇవన్నీ సిద్ధం చేసుకున్నాం, పూజ ప్రారంభిస్తున్నాం, ఇది కొత్తగా ఇప్పుడు వచ్చే విఘ్నం ఏముంటుంది? ఇంతకు మునుపు అంటే మనం ప్రారంభించాలి అంటే విఘ్నాలు రావాలి, కానీ ప్రారంభించిన తర్వాత విఘ్నం ఏమొస్తుంది అంటే దానికి పెద్దలు ఫలితము అంటే ఈ పూజ చేసి పూజ ముగించి తద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం మనకి వచ్చేది వరకు కూడా ఫలితంతో సమానం. అటువంటి ఫలితం మనకి రావాలి అన్నా సరే ఈ స్వామి అనుగ్రహం లేకపోతే ఫలితం వచ్చే దగ్గర విఘ్నాలు పెడుతూ ఉంటాయట. అందువల్ల వినాయక పూజ ఖచ్చితంగా ఆచరించాలి. ఎందుకు అంటే పూజకి మునుపు వచ్చేటటువంటి విఘ్నాలు రాకుండా, పూజ పూర్తి చేసిన తర్వాత ఆ ఫలితాన్ని మనకి చెందే వరకు కూడా ఎటువంటి విఘ్నాలు రాకుండా ఉండాలి అని మనస్సులో ఇక మీదటి నుంచి గం గణపతయే నమః అని ఈ వినాయక పూజ పూర్తయ్యేదాకా అనుకుంటూ ఉండండి. నేను చెప్పేటటువంటి ఉపచారాలు ఆయా విధానాలుగా చేస్తూ ఉండండి. చేతిలో కాస్త పుష్పము అక్షతలు తీసుకుని మహాగణపతి స్వరూపాన్ని మనస్సులో ధ్యానం చేసుకోండి. ఓం యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తథాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశకాయ. వినాయకం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం. సిద్ధిబుద్ధి పరివార సమేత సిద్ధి వినాయక స్వామినే నమః. అస్మిన్ హరిద్రాబింబే సుముఖం శ్రీ మహాగణాధిపతిం ధ్యాయామి. ఓం గం గణపతయే నమః. అక్షతలు తీసుకుని పూజ చేయండి. ఆవాహయామి. ఓం గం గణపతయే నమః. ఆసనం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. మీ దగ్గర ఉద్ధరేణతో ఈ కలశారాధన చేసినటువంటి జలాన్ని ఉద్ధరేణ తీసుకుని దాంట్లో ముంచి స్వామికి చూపించి పళ్ళెంలోకి వదిలిపెట్టండి 3 సార్లు. పాదయోః పాద్యం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం గం గణపతయే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. ఇప్పుడు ఆ గణపతికి స్నానం చేస్తున్నట్టుగా భావన చేసుకుంటూ ఓ పువ్వు తీసుకుని ఆ కలశలో ఉన్నటువంటి ఉదకాన్ని ప్రోక్షణ చేస్తూ ఉండండి. ఏ ఆరాధన చేసినా మనం ఆవాహన చేస్తాం ప్రాణప్రతిష్ఠ అని, కానీ ఈ గణపతి పూజకి ప్రాణప్రతిష్ఠ లేదు అంటారు పెద్దలు. ఎందుకు అంటే పసుపు ఉండ ఎప్పుడైతే చేశామో అప్పుడు అది గణపతి స్వరూపంగానే మారిపోతుంది అని. ఉమాంగ మలజాయ నమః అని గణపతి సహస్రనామంలో ఒక నామం. అందువల్ల అమ్మవారు మొదటిసారిగా తన ఒంటిని నలుచుకుంటున్నప్పుడు, నలిచిన తర్వాత ఒకసారి శివుడి చేత ఇంకోసారి ప్రాణప్రతిష్ఠ చేయబడింది కాబట్టి పసుపు గణపతికి ప్రత్యేకంగా ప్రాణప్రతిష్ఠ లేదు అన్నారు. అందువల్ల ఆ పసుపు గణపతిగా ఉన్నటువంటి 21 గణపతులతో కూడినటువంటి స్వామిని అభిషేకిస్తున్నట్లుగా భావన చేస్తూ
చుక్క చుక్క నీరు సంప్రోక్షణ చేస్తూ ఉండండి. ఓం భద్రం దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం లం నమస్తే గణపతయే. త్వమేవ ప్రత్యక్షం తత్వమసి. త్వమేవ కేవలం కర్తాసి. త్వమేవ కేవలం ధర్తాసి. త్వమేవ కేవలం హర్తాసి. త్వమేవ సర్వం కల్విదం బ్రహ్మాసి. త్వం సాక్షాదాత్మాసి నిత్యం. రతం వచ్మి సత్యం వచ్మి. అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానోచానమవశిష్యం అవపురస్తాత్ అవదక్షిణాత్తాత్ అవపశ్చాత్తాత్ అవోత్తరాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాङ्मयस्त्वं చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తస్థిష్ఠతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి త్వం భూమిరాపో నలో నిలో నభః త్వం చత్వారి వాక్పరిమితా పదాని త్వం గుణత్రయాతీతః త్వం అవస్థాత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారే స్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం. త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వమింద్రస్త్వమగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మ భూర్భువస్సువరోం గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదీన్ తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం. కకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాంత్యరూపం బిందురుత్తరరూపం నాదః సంధానం సంహితా సంధిః. సైషా గణేశీ విద్యా గణక ఋషిః నిసర్గాయత్రీ ఛందః శ్రీమహాగణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతీ ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రతం చ వరదం హస్తైర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససిం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం ఆవిర్భూతం చ సృష్ట్యాదో ప్రకృతేః పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగీ యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. ఓం గం గణపతయే నమః. ఔపచారిక స్నానం సమర్పయామి. ఆ పువ్వుని దాంట్లోకి పెట్టేసేసి మళ్ళీ ఇందాకట్లాగా ఉద్ధరణతో 3 సార్లు నీళ్లు చూపించి కలశ ఉదకాన్ని ఆ పళ్ళెంలోకి వదిలిపెట్టించండి. స్నానాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం అభివస్త్రా సువసనాన్యర్షాభిధేనో సుదుఘాః పూజమానః అభిచంద్రాభర్తా మేనో హిరణ్యాభ్యశ్వాన్ దధినో దేవసోమా. ఓం గం గణపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. గణపతికి ఈ వస్త్రాన్ని సమర్పణ చేస్తున్నట్లుగా భావన చేసుకుంటూ ఓ పువ్వు అక్షతలు సమర్పణ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. వస్త్రధారణాంతరం మళ్ళీ ఉద్ధరణితో నీళ్లు చూపించి వదిలిపెట్టండి ఈ కలశ ఉదకాన్ని. వస్త్రధారణాంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. మళ్ళీ కాసిన పూలు అక్షతలు తీసుకోండి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్ ఆయుష్యమగ్రియం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఓం గం గణపతయే నమః. యజ్ఞోపవీతార్థం పుష్పాక్షతాన్ సమర్పయామి. ఓ పువ్వుని గంధంలో ముంచి చేతిలో పట్టుకోండి. గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. ఓం గం గణపతయే నమః. దివ్య పరిమళ చందనం సమర్పయామి. గంధస్య ఉపరి అలంకరణార్థం కాసిన అక్షతలు వేయండి. అక్షతాన్ సమర్పయామి. మళ్ళీ ఇంకో పువ్వుతో పసుపు కుంకుమలు 2 కలిపి తీసుకోండి. ఓం గం గణపతయే నమః. హరిద్రా కుంకుమం సమర్పయామి. పుష్పాక్షతైః పూజయామి. ఒక్కొక్క పువ్వు చక్కగా గణపతికి పెడుతూ పూజ చేయండి. ఓం గం గణపతయే నమః. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమ్రకేతవే నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః.
ఓం కుమారగురవే నమః. ఓం లక్ష్మీ గణపతయే నమః. ఓం ఐశ్వర్యకారణాయ నమః. ఓం గం గణపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. కాసిన అక్షతలు కూడా గణపతి మీద వేసి నమస్కారం చేసుకోండి. ఓం వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సుసంయుతః ఆఘ్రేయः సర్వదేవానాం ధూపోऽయం ప్రతిగృహ్యతాం. ఓం గంగణపతయే నమః. ధూపమాఘ్రాపయామి. సాధ్యమేకార్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాద్ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽస్తుతే. ఓం గంగణపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. 3 సార్లు ఈ దీపానికి చూపించి ఉద్ధరణితో మళ్ళీ ఆ కలశ ఉదకాన్ని తీసుకుని స్వామికి చూపించి వదిలిపెట్టండి. ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు మీ కుడి చేతితోకి నీళ్లు తీసుకుని ఉద్ధరణితో ఈ నివేదన చేయాల్సే ఈ పళ్ళు మీద నీళ్లు చల్లండి. ప్రోక్ష్య చుట్టూరా తిప్పండి నీళ్లు పడేలాగా. పరిశిచ్య పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం గం గణపతయే నమః. అమృతాత్మక నైవేద్యం సమర్పయామి. 2 చేతులతో ఆ నివేదనని భగవంతుడికి సమర్పణ చేయండి. ఓం ప్రాణాయ నమః. ఓం అపానాయ నమః. ఓం వ్యానాయ నమః. ఓం ఉదానాయ నమః. ఓం సమానాయ నమః. ఓం బ్రహ్మణే నమః. మళ్ళీ ఉద్ధరణితో నీళ్లు చూపించి వదిలిపెట్టండి కలశ ఉదకాన్ని. అమృతాపిధానమసి. మళ్ళీ కుడి చేతిలోకి నీళ్లు తీసుకుని దాన్ని ఇలా రివర్స్లో తిప్పండి. ఉత్తరాభూషణం సమర్పయామి. మళ్ళీ ఆ కలశ ఉదకాన్ని తీసుకుని ఉద్ధరణితో 3 సార్లు దేవుడికి కుడి చేతితో తీసుకుని దేవుడికి చూపించి వదిలిపెట్టండి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలాగే ఆ పళ్ళెంలో సిద్ధం చేసుకున్నటువంటి తాంబూలం ఉంది. దాని మీద ఒక చుక్క నీరు ఆ పువ్వుతో వేసి ఆ తాంబూలాన్ని చేత్తో స్పృశించండి. ఓం భోగి ఫలైస్స కర్పూరైర్నాగవల్లీదలైర్యుతం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం గంగణపతయే నమః. తాంబూలం సమర్పయామి. నీరాజనం. ఈ హారతిని తీసుకుని 3 సార్లు తిప్పండి దేవుడికి. ఓం యహస్కారం బలావంతం ప్రభుత్వం తమేవ రాజా. 2 చేతులతో పట్టుకోండి. తమేవ రాజాధిపతిర్బభూవ సంకీర్ణనాగాశ్వపతిర్నరాణాం సోమంగళ్యం సతతం దీర్ఘమాయుః సంతత శ్రీరస్తు సమస్తమంగళాని భవంతు నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని భవంతు. ఓం గంగణపతయే నమః. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. 3 సార్లు చేత్తో వద్ది ఆ నీళ్లు తీసుకుని చుట్టూరా తిప్పి హారతికి ఒక చుక్క నీరు వదిలిపెట్టండి. నీరాజనాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. నమస్కరోమి. కంటికి అద్దుకోండి. నమః పార్వతీపుత్రాయ మహాగణాధిపతయే నమః. జై బోలో గజానన మహారాజ్ కీ జై. ఒక పువ్వు అక్షతలు తీసుకుని కళ్ళు మూసుకొని మీ సంకల్పాన్ని ప్రార్థన చేసుకోండి. ఓం సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకే దుర్గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఓం గంగణపతయే నమః. పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య పుష్పాంజలిం సమర్పయామి. గణపతి మీద సమర్పణ చేసుకుని మళ్ళీ ఇంకో పువ్వు అక్షతలు తీసుకుని ప్రార్థన చేసుకోండి. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతంసకం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం. నతేతరాతి భీకరం నవోతి తార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుర్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం దరేదరోదరం వరం వరే భవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం మనస్కరం నమస్కృతాం నమస్కరోమి భాస్వరం అకించనార్తిమార్జనం చిరంతనోక్తిభాజనం పురారి పూర్వనందనం సురారి గర్వ చర్వణం
ప్రపంచనాశభీషణం ధనంజయా విభూషణం కపోలదానవారణం భజే పురాణవారణం నితాంతకాంతదంతకాంతిమంతకాంతకాత్మజం అచింత్యరూపమంతహీనమంతరాయ కృంతనం హృదంతరే నిరంతరం వసంతమేవ యోగినాం తమేకదంతమేవ తం విచింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాదరేణ యోన్వహం ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరన్ గణేశ్వరం అరోగతామదోషతాం సుసాహితీం సుపుత్రతాం సమాయుతాయురష్టభూతి మభ్యుపైతి శోచిరాత్ వినాయకం భూతగణాధిసేవితం కపిత్థజంబూఫలసారభక్షణం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం సిద్ధిబుద్ధి పరివార సమేత సిద్ధి వినాయక స్వామినే నమః ప్రార్థనాపూర్వక నమస్కారాన్ సమర్పయామి. ఇక్కడ పెట్టేసేయండి. ఒక పువ్వు తీసుకుని ఇలాగా ఇలా రెండో చేతిని ఇలా పట్టుకుని ఇలా విసురుతూ ఉండండి. ఇలా నిలువుగా విసురుతూ ఉండండి. ఓం ఛత్రమాచ్ఛాదయామి చామరేణ వీజయామి నృత్యందృశ్యామి గీతం శ్రావయామి ఆందోళికా ఆరోహయామి అశ్వానారోహయామి రథానారోహయామి సమస్తరాజోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజా సమర్పయామి. మళ్ళీ కాసిన అక్షతలు కూడా వేసేసి చేతిలోకి మళ్ళీ నీళ్లు తీసుకోండి. దీన్ని ధారాదత్తం అంటారు. ఇప్పటిదాకా చేసిన పూజకి మునుపు సంకల్పం చేశాం. పూజ పూర్తయిన తర్వాత భగవంతుడికి సమర్పణ చేయడాన్ని ధారాదత్తము అని. చేతిలో అక్షతలు తీసుకుని నేను చెప్పినప్పుడు నీళ్లు పోసుకుని వదిలిపెట్టండి. యస్య స్మృత్యా చ నామోక్త్యా తపః పూజా క్రియాదిషు యోనం సంపూర్ణతాంజాతి సద్యో వందే తముచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే. చెప్పండి. అనేన మయా కృతేన యావచ్చక్తి ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచార పూజనేన మహాగణపతి ప్రియతాం పోసుకుని వదిలిపెట్టేసేయండి అక్షతలు. మహాగణపతి ప్రసాదం శిరసా గృహ్ణామి. ఈ గణపతి మీద పూజ చేయగా మిగిలినటువంటి అక్షతల్ని పువ్వుని ప్రసాద రూపంగా స్వీకరణ చేస్తూ ఉంటాం. సహస్రవరమాదేవి శతమూలా శతాంకుర సర్వగుం హరతు మే పాపం దూర్వాదు స్వప్రనాశని మహాగణపతి ప్రసాద సిద్ధిరస్తు. కళ్ళకద్దుకుని చల్లో పెట్టేసుకోండి. ఉత్తరే శుభకర్మణి అవిఘ్నమస్వితి భవంతో బ్రువంతు ఉత్తరే శుభకర్మణ్యవిఘ్నమస్తు. మళ్ళీ కడుక్కుని కాసిన అక్షతలు తీసుకుని గణపతిని ఉద్వాసం చెప్తున్నాము. గణపతి మీద వేసి ఈ పళ్ళాన్ని పైకి ఎత్తి కిందకి 3 సార్లు పెట్టండి. అస్మాత్ హరిద్రాబింబాత్ ఆవాహితం సుముఖం శ్రీ మహాగణాధిపతిం యథాస్థానం ప్రతిష్టాపయామి శోభనార్థే క్షేమాయ పునః ఆగమనాయ చ. ఇక మీదట వరలక్ష్మి వ్రతాన్ని మనం ప్రారంభం చేసుకుంటూ అమ్మవారిని ఆవాహన చేస్తున్నాం. కథలో కానీ మన సంప్రదాయంలో కానీ కలశంలోకి అమ్మవారిని ఆవాహన చేయడం అనేటటువంటిది ప్రధానంగా ఉన్నది. అందువల్లే పూర్వం నుంచి అమ్మవారి ముఖాన్ని ఆ కలశకి ఏర్పాటు చేయడం కోసం కొబ్బరికాయ మీద పూర్వంలో ఈ ముఖాలు అందరికీ లభించేవి కాదు. ఇప్పుడంటే అమ్మవారి ప్రత్యక్ష రూపాలు బంగారంలోనూ వెండిలోనూ ఇంకా మట్టివిలో కూడా సుందరమైనటువంటి ఆకృతులు లభిస్తున్నాయి. కానీ మన పూర్వీకులు ఆ కొబ్బరికాయ మీదే పసుపుని అద్ది దానికే కళ్ళు ముక్కు నోరు చేసి అమ్మవారిగా దాన్ని రూపదిద్దేవారు. అలా ఈ వరలక్ష్మి అమ్మవారిని కలశ రూపంగా చెయ్యాలి అనేటటువంటిది ప్రధానం. అయితే మనకి ఇంకా రమణీయంగా ఇంకా వైభవంగా చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందువల్లే చాలా చోట్ల చాలామంది కూడా అమ్మవారిని ఇంకా సుందరమైనటువంటి రూపాలలో ఆరాధన చేస్తున్నారు. కొంత ఇప్పుడు మనకి రెడీమేడ్గా కూడా అమ్మవారి కలశతో పాటు అలంకరణ చేసేసినవి కూడా దొరుకుతున్నాయి. కానీ అలాంటివి ఎన్ని పెట్టుకున్నా మనకు హృదయంలో భక్తి భావాన్ని ఏర్పాటు చేయడం కోసం ఈ కలశని మాత్రం ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎంత పెద్ద విగ్రహం పెట్టినా ఎంత సుందరంగా అక్కడ ఆవాహన చేసినా ప్రత్యక్షంగా దేవాలయంలో చేసిన వరలక్ష్మి వ్రతానికి కలశలో ఆవాహన చేయడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. అందువల్ల ఇక్కడ మనం కలశలో ఆవాహన చేసుకుంటాం, అక్కడ ప్రతిరూపంగా అమ్మవారిని వరలక్ష్మి అమ్మవారిని ఆవాహన చేసుకుంటాం. వీటిల్లోనే బంగారపు రూపుకి ఆవాహన చేసి పూజ చేసేటటువంటి సంప్రదాయం కూడా మనకి ఉంది. అందువల్లే అమ్మవారిని ప్రతిమా రూపంగా ఆ హార రూపంగా సువర్ణలక్ష్మిగా అక్కడే ఆవాహన చేయడం కూడా జరుగుతోంది. అందువల్ల కలశయందు
కలశ మీద పెట్టేటటువంటి ముఖ బింబం యందు అలాగే బంగార రూపు యందు 3 చోట్ల ఈ కలశలో అమ్మవారు మనకి ఆవాహింపబడుతూ ఉంటుంది. అష్టలక్ష్ముల్ని కూడా ఈ కలశలో ఆవాహన చేస్తాం. మరి వరలక్ష్మీ వ్రతం కదా, లక్ష్మీ అమ్మవారిని ఒక్కరిని ఆవాహన చేయొచ్చా, పూజ చేయొచ్చా అంటే ఎలా కుదురుతుంది? భర్తని పిలవకుండా ఏ భారతీయ స్త్రీ అక్కడికి రాదు. మరి అటువంటి సాక్షాత్తు వరలక్ష్మిని మనం ఇక్కడ పిలిచేటప్పుడు మహావిష్ణువుతో సహితంగా రమ్మంటేనే తొందరగా వస్తుందిట. అందువల్ల విష్ణుమూర్తిని కూడా మనం ఇక్కడ ఆవాహన చేసుకుంటాం. ఆవాహన ప్రాణప్రతిష్ఠాపన పూర్తయిన తర్వాత 16 ఉపచారాలతో మనం పూజని ప్రారంభం చేసుకుంటాం. ముందర కలశలో ఈ మనం ఏర్పాటు చేసుకున్నటువంటి కలశలోకి కలశావాహనని కలశ శోధనని చేస్తాం. ఒక పువ్వు తీసుకుని ఆ కలశని స్పృశించండి. మనస్సులో జలదేవతలు కలశలో ఈ కలశలో మనం పోసినటువంటివి నీరు, ఆ నీటి రూపంగా విష్ణుమూర్తి ఉంటాడు. ఈ లోహ రూపంగా అంటే వెండి బంగారు రూపంగా అమ్మవారు ఉంటుంది. అందువల్ల ఆ జలదేవతల్ని జలదేవతాభ్యో నమః అని అనుకుంటూ స్పృశిస్తూ ఉండండి. ఓం మహేద్యో పృథివీచన యమం యజ్ఞం మిమిక్షతాం పిపృతాన్నోభరీమభిః ఆజఘ్ర కలశం మహ్యురుధారాపజస్వత్యాత్వా విశంత్విందవः సముద్రమివ సింధవः సామా సహస్ర ఆభజ ప్రజయా పశుభిः సహ పునర్మావిశతాద్రయిః. ఆ కలశేషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే. ఆపో వా ఇదగం సర్వం విశ్వా భూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపः సమ్రాడాపో విరాడాపः స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో జుజోగుష్యాపः సత్యమాపः సర్వా దేవతా ఆపో భూర్భువः సువరాప. ఓం అశ్వత్థేవో నిషదనం పర్ణేవో వసతి కృతా గోభాజజిత్కిలాసతజత్సనవథ పూరుషం యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్త్వగోహసః ఇది కలసన్యాసం కృత్వా. ఆ పుష్పాన్ని అక్కడ పెట్టేసేయండి. మళ్ళీ ఇంకో పుష్పం తీసుకోండి. ముందల ఆ జలరూపంగా ఉన్నటువంటి వరుణదేవుణ్ణి ఆవాహన చేస్తున్నాం. ఇమం మే వరుణశ్రుధే హవమధ్యాచ మృడయా త్వామవస్యురాచకే ఓం భూర్భువస్సువః. మీరు చెప్పండి. అస్మిన్ కలశే జలదేవత వరుణం ఆవాహయామి స్థాపయామి పూజయామి. పెట్టేసేయండి. మళ్ళీ ఇంకో పుష్పం అక్షతలు తీసుకుంటూ ఉండండి. ఇప్పుడు మహావిష్ణువుని ఆవాహన చేస్తున్నాం. ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దధే పదం సమూఢమస్య పాగోసురే నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. చెప్పండి. అస్మిన్ కలశే మహావిష్ణుం ఆవాహయామి స్థాపయామి పూజయామి. మళ్ళీ ఇంకో పుష్పం అక్షతలు తీసుకోండి. ఇక్కడి నుంచి అష్టలక్ష్ముల్ని కూడా మనం ఆవాహన చేసి చివరిగా 9వ లక్ష్మిగా వరలక్ష్మీదేవిని ఆవాహన చేసుకుంటాం. ఓం సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవ సుపూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయ మాం. చెప్పండి. అస్మిన్ కలశే ఆదిలక్ష్మి ఆవాహయామి స్థాపయామి పూజయామి. అజికైకల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీరసముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుగే జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయ మాం. అస్మిన్ కలశే ధాన్యలక్ష్మి ఆవాహయామి స్థాపయామి పూజయామి. జయ వరవర్ణిని వైష్ణవి భార్గవి మంత్రస్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శీఘ్ర ఫల ప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధుజనాశ్రిత పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయ మాం. అస్మిన్ కలశే ధైర్యలక్ష్మి ఆవాహయామి స్థాపయామి పూజయామి.
జయ జయ దుర్గతి నాశిని కామిని సర్వఫలప్రద శాస్త్రమయే రథ గజ తురగ పదాది సమావృత పరిజన మండిత లోకనుతే హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత తాప నివారిణి పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని గజలక్ష్మి రూపేణ పాలయ మాం. అస్మిన్ కలశే అస్మిన్ కలశే గజలక్ష్మి గజలక్ష్మీ ఆవాహయామి ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి. పూజయామి. అయి ఖగవాహిని మోహిని చక్రిణి రాగవివర్ధని జ్ఞానమయే గుణగణ వారిధి లోకహితైషిణి స్వరసప్తభూషిత గాననుతే మనుజ సురాసుర మానవ వందిత పాదయుతే జయ పాదయుతే జయ జయ హే మధుసూదన కామిని సంతానలక్ష్మి సదా పాలయ మాం. అస్మిన్ కలశే అస్మిన్ కలశే సంతానలక్ష్మి సంతానలక్ష్మీ ఆవాహయామి ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి. పూజయామి. జయ కమలాసని సద్గతిదాయిని జ్ఞాన వికాసిని గానమయే అనుదినమర్చిత కుంకుమధూసర భూషిత వాసిత వాద్యనుతే కనకధరాస్తుతి వైభవ వందిత శంకర దేశిక మాన్యపదే జయ జయ హే మధుసూదన కామిని విజయలక్ష్మి రూపేణ పాలయ మాం. అస్మిన్ కలశే అస్మిన్ కలశే విజయలక్ష్మి విజయలక్ష్మీ ఆవాహయామి ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి. పూజయామి. ప్రణత సురేశ్వరి భారతి భార్గవి శోక వినాశిని రత్నమయే మణిమయ భూషిత కర్ణ విభూషణ శాంతి సమావృత హాస్యముఖే నవనిధిదాయిని కలిమలహారిణి కామిత ఫలప్రద హస్తయుతే జయ జయ హే మధుసూదన కామిని విద్యాలక్ష్మి సదా పాలయ మాం. అస్మిన్ కలశే అస్మిన్ కలశే విద్యాలక్ష్మి విద్యాలక్ష్మీ ఆవాహయామి ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి. పూజయామి. ధిమి ధిమి ధిం ధిమి ధిం ధిమి ధిం ధిమి దుందుబినాద సుపూర్ణమయే ఘుమ ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ ఘుం ఘుమ శంఖనినాద సువాద్యనుతే వేద పురాణ ఇతిహాస సుపూజిత వైదిక మార్గ ప్రదర్శయుతే జయ జయ హే మధుసూదన కామిని ధనలక్ష్మి రూపేణ పాలయ మాం. అస్మిన్ కలశే అస్మిన్ కలశే ధనలక్ష్మి ధనలక్ష్మీ ఆవాహయామి ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి. పూజయామి. 8 లక్ష్ముల్ని కూడా ఆవాహన చేశాం. ఇప్పుడు వరలక్ష్మీదేవిని ప్రార్థన చేసుకోండి. శ్రీ వరలక్ష్మి నమః అని పుష్పము అక్షతలు తీసుకుని మనస్సులో ప్రార్థన చేసుకోండి. ఓం కాంసోస్మితాం హిరణ్య ప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. అస్మిన్ కలశే అస్మిన్ కలశే అస్మిన్ బింబే అస్మిన్ బింబే అస్యాం అస్యాం ప్రతిమాయాం ప్రతిమాయాం వర్షే 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 ప్రయుక్త శ్రీ వరలక్ష్మి శ్రీ వరలక్ష్మీ ఆవాహయామి ఆవాహయామి స్థాపయామి స్థాపయామి పూజయామి. పూజయామి. అమ్మవారు చిరంగా దీంట్లో ఉండాలి అని ఇలా దోశలు పట్టి ప్రార్థన చేసుకోండి. స్వామిన్ స్వామిన్ సర్వ సర్వ జగన్నాథ జగన్నాథ యావత్ పూజ యావత్ పూజ అవసానకం అవసానకం తావత్వం తావత్వం ప్రీతిభావేన ప్రీతిభావేన బింబే బింబే అస్మిన్ అస్మిన్ సన్నిధిం సన్నిధిం కురు కురు స్థిరాభవ స్థిరాభవ వరదాభవ వరదాభవ సుముఖీభవ సుముఖీభవ సుప్రసన్నాభవ సుప్రసన్నాభవ వరదోభవ వరదోభవ ప్రసీద 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 ప్రసీద. ప్రసీద. ఒక పువ్వు తీసుకుని అమ్మవారిని ప్రాణప్రతిష్ఠ చేయండి. ఓం ఆం హ్రీం క్రోం అసూనీతే పునరస్మాసు చక్షుః పునః ప్రాణమిహనో దేహి భోగం జోక్మశ్యేమ సూర్యాముచ్చరన్ తమనోమతే మృళయానస్వస్తి అమృతం వై ప్రాణా అమృతమాప ప్రాణానేవ యథా స్థానముపవజతే ప్రాణో వా ఐంద్రవాయవ ప్రాణో నవమహస్తస్మాన్నవమేహన్ ఐంద్రవాయవో గృహ్యతే. ప్రాణప్రతిష్ఠాపన ముహూర్తః సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం
అత్యంత ఆనుకూల్య ఫల సిద్ధిరస్తు. ఇక షోడశ ఉపచార పూజని మనం ప్రారంభం చేసుకుంటున్నాం. 16 ఉపచారాలు, 5 ఉపచారాలు, 64 ఉపచారాలు అని 3 విధానాలుగా అమ్మవారిని మనం కొలుచుకుంటూ ఉంటాం. దాంట్లో చాలా ముఖ్యమైనది 16 ఉపచారాలతో చేసేటటువంటి ఈ పూజా విధానం. దీంట్లో ప్రథమంగా మనం అమ్మవారిని ఆవాహన చేసుకుని సిద్ధంగా ఉంచాం. ఇక అమ్మవారికి ఈ కథలో 9 తోరణాలుతో బంధన చేసుకోవడం, 9 తోరణాలతో ఉన్నటువంటి ఒక తోరాన్ని, 9 గ్రంథులతో ఉన్నటువంటి తోరాన్ని ముత్తైదుకి ఇవ్వడం, 9 గ్రంథులతో ఉన్నటువంటి తోరణాన్ని అమ్మవారికి ఇవ్వడం. అంటే 3 తోరణాలు ప్రధానంగా. ఒకటి అమ్మవారికి ఇచ్చేది, ఇంకో తోరణం పూజ చేసుకుంటున్న వాళ్ళు కట్టేది, ఇంకోటి ముత్తైదువుకి ఇచ్చేది అని 3 తోరణాలని మనం సిద్ధం చేసుకున్నాం. ఈ తోరణాలను కూడా మనం అమ్మవారి దగ్గర స్థాపన చేస్తున్నాం. ఈ పూజలో భాగంగానే మనం అమ్మవారికి సమర్పణ చేసే వస్త్రాలని, ఆ వస్త్రాలని సౌభాగ్యంగా అమ్మవారు మనకి ఇచ్చినట్లుగా భావన చేస్తూ తర్వాత ధరించి అప్పుడు మనం సువాసినులకి ఆ పూజా విధానం అంతా చేసుకుంటాం. దాంట్లో మొదటి ఉపచారం అమ్మవారిని ధ్యానం చేసుకోవడం. అమ్మవారు ఎక్కడ ఉంది అంటే ఆ క్షీర సముద్రంలో మహావిష్ణువుతో కూడి ఉంటుంది. ఆవిడ ఎలాంటిది? పద్మరూపంగా ఉంటుంది. పద్మము అంటే తామర పువ్వు, తామర పువ్వులో ఉంటుంది. ఆమె కళ్ళు తామరగా ఉంటాయి, మొహం తామర పువ్వులా ఉంటుంది. అలా కోమలత్వాన్ని, సౌశీల్యత్వాన్ని, సౌందర్యాన్ని పొందినటువంటి ఆ మహాలక్ష్మి చతుర్బాహువులతో మనకి వరాల్ని ఇస్తోంది అని ఒక్కసారి కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకోండి. పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతా భవ సర్వదా. క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసుర నమస్కృతే. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి. ఒక పుష్పాన్ని అమ్మవారి దగ్గర సమర్పణ చేసుకోండి. ధ్యాయామి. ఓం. ఇక్కడి నుంచి శ్రీ వరలక్ష్మి అయి నమః అని అనుకుంటూ ఉండండి. నేను ప్రతి ఉపచారం చెప్తూ ఉంటాను. ప్రేక్షకులు కూడా ఆయా ఉపచారాల్ని ఇక్కడ చేస్తున్న విధానంగా చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. ఓం శ్రీం హ్రీం శ్రీం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ. ఓం శ్రీం హ్రీం శ్రీం సర్వమంగళ సంపూజ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతా భవ సర్వదా. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ఆవాహయామి. అమ్మవారిని ఆవాహన చేస్తున్నట్లుగా భావన చేయండి. మళ్ళీ ఒక పుష్పము అక్షతలో చేతిలోకి తీసుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం బిందేయం గామశ్వం పురుషానహం సూర్యాయుధ నిభస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితం సింహాసనమిదం దేవి స్థీయతాం సురపూజితే. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారికి నవరత్నాలతో పొదిగినటువంటి ఒక బంగారు సింహాసనాన్ని సమర్పణ చేసి దాని మీద అమ్మవారిని కూర్చుని పెడుతున్నట్టుగా భావన చేసుకుంటూ ఒక పుష్పాన్ని సమర్పణ చేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రమోదినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీర్జుషతాం సువాసిత జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః పాదయోః పాద్యం సమర్పయామి. అమ్మవారి యొక్క పాదాలని కడుగుతున్నట్లుగా భావన చేసుకుంటూ ఉద్ధరేణితో ఆ కలశ ఉదకాన్ని ఒక్కసారి చూపించి వదిలిపెట్టేసేయండి పళ్ళెంలోకి. ఓం కాం శ్రీం హ్రీం శ్రీం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతాం ఇహోపక్వయే శ్రియం శుద్ధోదకం పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. అమ్మవారు చేతులు కడుగుతున్నట్టుగా భావన చేసుకుంటూ అర్ఘ్యాన్ని ఆ కలశోదకంతో ఒకసారి చూపించి పళ్ళెంలోకి వదిలిపెట్టేసుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం చంద్రాం ప్రభాసాంజసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపజ్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణోమి. సువర్ణ కలశానీతం చందనాగరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆ బంగారు కలశలో ఉన్నటువంటి జలంతో అమ్మవారికి 3 సార్లు ఆచమనం చేయిస్తున్నట్లుగా ఉద్ధరణతో చూపించి
ముమ్మారు కూడా ఆ పళ్ళెంలోకి నీళ్లు వదిలిపెట్టేసేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ విల్వః తస్య ఫలాని తపసానుదంతుజా అంతరాయాస్య బాహ్యా అలక్ష్మీ పయోదధికృతోపేతం శర్కరామధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవియై నమః పంచామృత స్నానం సమర్పయామి. ఇప్పుడు అమ్మవారికి పంచామృత స్నానాన్ని చేస్తున్నాం. అంటే ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి, తేనె, పంచదార అనేటటువంటి 5 ద్రవ్యాలతోనూ ఇవి మేళవించి మనం ముందరగా సిద్ధం చేసుకున్నాం. ఈ సిద్ధం చేసుకున్నటువంటిది ఒక పువ్వుతో తీసుకుని అమ్మవారి మీద ప్రోక్షణ చేస్తూ ఉంటాం. ఓం ఆపోహిష్ఠామయో భువస్థాన ఊర్జే దధాతన మహేరణాయ చక్షసే యోవశివతమోరసస్తస్య భాజయతే హనః ఉషతీర్వమాతనః తస్మా అరంగమామభోజస్య క్షయాయ జన్వథ ఆపో జనయథాచనః పంచామృత స్నానం సమర్పయామి. పంచామృతాలతో స్నానం చేసిన తర్వాత శుద్ధోదకంతో స్నానం చేస్తాం. నేను మంత్రం చెప్పిన తర్వాత మళ్ళీ ఆ కలశ ఉదకాలతో నీళ్లు పువ్వుతో నీరు చల్లుతూ ఉండండి. ఓం గంగాజలం మయా నీతం మహాదేవ శరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధు సోదరి వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవిజై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఈ స్నానం చేసే సమయంలో మనం శ్రీ సూక్తం అంతా కూడా చెప్పడం జరుగుతుంది. ఆ శ్రీ సూక్తంతో అమ్మవారికి ప్రోక్షణ చేయడం వల్ల అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి. అందువల్ల శ్రీ సూక్తాన్ని శ్రవణం చేస్తూ శ్రీ వరలక్ష్మి అయి నమః అని అనుకుంటూ ఒక్కొక్క చుక్క నీరు అమ్మవారి మీద చల్లుతూ ఉండండి. ఓం శ్రీం హ్రీం శ్రీం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ఇందేయం గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రమోదినీం శ్రియం దేవీముపక్వయే శ్రీర్మా దేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకారామార్ద్రాంజ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాంతామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాంజసాజ్వలంతీం శ్రియం లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపజ్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణోమి ఆదిత్యవర్ణే తపసోధి జాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతుజా అంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతుమాన్ దేవసఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాञ्ज्येष्ठां లక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాం నిర్ణుద మే గృహాత్ గంధద్వారాందురాసర్షాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. ఓం గంధద్వారాందురాధరిషాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం. మనసః కామమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మయశ్రేష్ఠజతాంజసః కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసజ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిజదేవీం మాతరం శ్రియం వాసజ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ ఆర్ద్రాంజకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్. ఆ పువ్వు పక్కకి పెట్టి మళ్ళీ ఉద్ధరణితో నీళ్లు 3 సార్లు అమ్మవారికి చూపించి నీళ్లు వదిలిపెట్టించండి. ఆ కలశలో నీళ్లు. ఔపచారిక స్నానం సమర్పయామి స్నానాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. అలాగే ప్రతి సంవత్సరము కూడా అమ్మవారికి వస్త్రాన్ని సమర్పణ చేసుకోవడం అనేటటువంటిది మన ఆనవాయితీ. అలా అమ్మవారికి వస్త్ర సమర్పణ చేస్తున్నాం. ఈ వస్త్రాన్ని పట్టుకోండి. ఓం ఉపైతుమాన్ దేవసఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే. ఓం శ్రీం హ్రీం శ్రీం సురార్చితాంఘ్రియుగళే దుకూలవసనప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాణ హరివల్లభే వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మవారికి ఇలా చూపించి ఆ వస్త్రాన్ని దీంట్లో పెట్టేసేయండి. వస్త్రధారణాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మళ్ళీ 3 సార్లు ఉద్ధరణితో కలశోదకం చూపించి ఆచమనం కింద వదిలిపెట్టేసేయండి. ఓం శ్రీం హ్రీం శ్రీం
क्षुत्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहम् अभूतिमसमृद्धिं च सर्वां निर्णुद मे गृहात् केयूरकङ्करादि दिव्ये हारनूपुरमेखलाः विभूषणान्यमूल्यानि गृहाण हरिपूजिते वर्षे वर्षे प्रयुक्त శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః నానాభరణాన్ని సమర్పయామి. ఇక్కడ ప్రేక్షకులందరూ ఏ ఆభరణాలు అయితే కొత్త ఆభరణాలు తీసుకొచ్చారో అవన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేయొచ్చు. మనం ముందుగానే సమర్పణ చేసినటువంటి ఆభరణాన్ని ఒకసారి ఇలా స్పృశించండి. ఆభరణం సమర్పయామి. ఓం తప్తహేమకృతం దేవి గృహాణత్వం శుభప్రదే ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః ఉపవీతం సమర్పయామి. కాసిన అక్షతలు తీసుకుని అమ్మవారి మీద వదిలిపెట్టేసేయండి. ఉపవీతం సమర్పయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం గంధద్వారాందురాధర్షాన్ నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపక్వయే శ్రియం కర్పూరాగరు కస్తూరి రోచనాదిభిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. ఓ పువ్వు గంధంలో ముంచి అమ్మవారి దగ్గర పెట్టండి. దివ్య పరిమళ చందనం సమర్పయామి. అలాగే ఇంకో పువ్వుని కుంకుమ పసుపులో ముంచి చేతిలో పట్టుకోండి. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః హరిద్రా కుంకుమం సమర్పయామి. అక్షతాన్ ధవళాన్ దేవి శాలీయాం స్థండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమాపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః అక్షతాన్ సమర్పయామి. అక్షతలు తీసుకుని అమ్మవారి మీద పూజించండి. చేతిలో మళ్ళీ పుష్పాన్ని తీసుకుని ప్రార్థన చేసుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం మనసక్కామమాకూతిం వాచः సత్యమశీమహి పశూనాం రూపమన్నస్యమయి శ్రీశ్రియతాంజసః మల్లికా జాతి కుసుమైశ్చంపకైర్వకులైరపి శతపత్రైశ్చ కలహారైర్పూజయామి హరిప్రియే వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః నానావిధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. చక్కగా దీంట్లోకి పూజ చేస్తూ ఉండండి. అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పూలతో అమ్మవారి అంగ పూజ అంటాం. అంటే శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా పూజ చేసి తర్వాత అష్టోత్తర శతనామాలు అంటే 108 నామాలతో అమ్మవారికి మనం అర్చన చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు ఈ ప్రపంచంలో ఎన్నో పుష్పాలు ఉన్నాయి. అన్ని పుష్పాలు ప్రీతికరమే. ఎన్ని లభ్యమైతే అన్ని పుష్పాలతో మనం అర్చన చేయొచ్చు. తామరలు, బిల్వపత్రాలు, తులసీ దళాలు, సంపెంగ పూలు, మల్లెపూలు, జాజి పూలు, విరజాజులు, లిల్లీలు, ఇవన్నీ పూలు ఎన్ని లభిస్తే అన్ని మనం చేసుకోవచ్చు. లభించని పక్షంలో అయ్యో మనకు లభించలేదే అని అనుకోక్కర్లేదట. ఎందుకంటే ఇవన్నీ పుష్పాల కన్నా ముఖ్యమైన పుష్పం ఏమిటి అంటే హృదయ పుష్పం. నిర్మలమైనటువంటి మనస్సుని కనుక మనం భగవంతుడికి అర్పణ చేయగలిగితే ఇవన్నీ 1,00,000 పూలతో చేస్తే ఎటువంటి సంతృప్తి పొందుతుందో ఒక్క హృదయంతో అటువంటి సంతృప్తిని పొందుతుంది. అందువల్ల మనకు లభ్యమైనటువంటి పూలు మనం తీసుకుని భక్తితో ఎంత చేశామనేటువంటిదే భగవంతుడు అమ్మవారు మనం చూసేది. అలా భక్తియుక్తంగా తామర పుష్పాలు తీసుకుని అలాగే మహావిష్ణువు ప్రీతికరంగా తులసీ దళాలు, బిల్వపత్రాలు అంటే మారేడు పూలతో వరుసగా చక్కగా అలంకరణ చేస్తూ ఉండండి. శ్రీ వరలక్ష్మీ నమః అని అనుకుంటూ ఉండండి. నేను నామాలు చెప్తూ ఉంటాను. ఓం చంచలాయై నమః పాదో పూజయామి చపలాయై నమః జానుని పూజయామి. ఓం పీతాంబరాయై నమః ఊరు పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనో పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖ్యై నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సువాసితాయై నమః ఓం నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రే పూజయామి. ఓం రమాయై నమః కర్ణో పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం శ్రీ వరలక్ష్మ్యై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం నామాలు పూర్తిగా లేకపోతే ఇక మీద నుంచి అష్టోత్తర నామాల్లో శ్రీం 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 అనేటటువంటి బీజాన్ని అనుకుంటూ చక్కగా అలంకరణ చేస్తుండండి. అమ్మవారు అలంకార ప్రియ. ఎంత చక్కగా అలంకారం చేస్తే అంత ఆనందపడుతుంది. వాళ్ళ సుందరంగా ఈ పువ్వులు బిల్వదళాలు అన్నీ కూడా అర్చన చేస్తూ ఉండండి. ఓం శ్రీం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః.
ఓం పరమాత్మికాయై నమః ఓం వాచే నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచ్యై నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయాయై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్యై నమః ఓం అదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధయే నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాకాంతాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్ట్యై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్రమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వనిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యగర్యై నమః ఓం సిద్ధయే నమః ఓం స్త్రైణసౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాదేవ్యై నమః ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్ష్యై నమః ఓం నారాయణసమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం శ్రీదేవ్యై నమః ఓం సర్వోపద్రవవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళ్యై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీవరలక్ష్మీదేవతాయై నమః నానావిధ పరిమళపత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. కాసిన అక్షతలు కూడా వేసేసి ఇప్పుడు విష్ణుమూర్తికి పూజ చేయాలి. ఈ చామంతి పూలతో విష్ణుమూర్తికి పూజ చేయండి. ఓం కేశవాయ నమః ఓం నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః ఓం విష్ణవే నమః ఓం మధుసూదనాయ నమః ఓం త్రివిక్రమాయ నమః ఓం వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం హృషీకేశాయ నమః ఓం పద్మనాభాయ నమః ఓం దామోదరాయ నమః ఓం సంకర్షణాయ నమః ఓం వాసుదేవాయ నమః ఓం ప్రద్యుమ్నాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అధోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ని సమర్పయామి. కాసిన అక్షతలు వేసుకోండి. ఇక మీదట ధూపదీప నైవేద్యాలు అంటూ ఉంటాం కదా, అలా ముందర ధూపాన్ని తర్వాత దీపాన్ని అమ్మవారికి ఇష్టమైనటువంటి నివేదనల్ని మనం చేసుకుంటూ ఉంటాం. అమ్మవారికి ఇలా ఈ అగరవత్తుల ధూపమైనా ఇంకా విశేషంగా కుదిరినట్లయితే సాంబ్రాణి ధూపాన్ని మనం ఏర్పాటు చేసుకుంటే ఆ సాంబ్రాణిలో దశాంగం గుగ్గులం అనేటటువంటి ద్రవ్యాలు కూడా కలిపి చేయడం చాలా విశేషమైనటువంటి ప్రీతిని అమ్మవారికి ఇస్తూ ఉంటుంది.
ఓం శ్రీం హ్రీం శ్రీం కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసజ మే కులే మాతరం పద్మమాలినీం దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ సుమనోహరం ధూపం దాస్యామి దేవేశి వరలక్ష్మి గృహాణతం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః ధూపమాఘ్రాపయామి. ఓం శ్రీం హ్రీం శ్రీం ఉపేత్ ఆపస్రజంతు స్నిగ్ధాని చక్లేతవ సమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసజ మే కులే ఘృతాక్తవక్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః దీపం దర్శయామి. ఈ దీపాన్ని దేవుడికి 3 సార్లు చూపించి ధూపం దీపం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఉద్ధరణతో ఆ కలశోదకాన్ని అమ్మవారికి చూపించి వదిలిపెట్టించండి. ధూపదీపాంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. విశేషం ఏమిటంటే ఇప్పుడు మనం సమర్పణ చేసినటువంటి దీపాల్లో ఏ దీపాలు పెట్టాలి, ఎన్ని ఒత్తులు పెట్టాలి అనేటువంటి సందేహం కూడా ఉంటూ ఉంటుంది చాలామందికి. అమ్మవారికి కుడివైపు నేతి దీపాన్ని, అమ్మవారికి ఎడంవైపు నువ్వుల నూనె దీపాన్ని పెట్టాలి. మనకి కాదు, అమ్మవారికి కుడివైపు నెయ్యి దీపం, అమ్మవారికి ఎడంవైపు నువ్వుల నూనె దీపం పెట్టినప్పుడు దీంట్లో సాధ్యం త్రివర్తి సంయుక్తం అని 3 ఒత్తులతో కలిపినటువంటి దీపం. అది ఒక దీపమైనా 2 అయినా 5 అయినా దాంట్లో ఇబ్బంది ఏం లేదు. 3 వర్తులు కలిపి పెట్టాలి, ఒంటి వర్తుతో పెట్టకూడదు అని. 3 వర్తులు కలిపి అక్కడ ఒక జ్యోతిని ఇక్కడ ఒక జ్యోతిని 2 జ్యోతులుగా కూడా అమ్మవారికి మనం పెట్టుకోవచ్చు. అలా ఆరాధన చేసుకున్నాం. ఇకపోతే 9 విధాలైనటువంటి నివేదనల్ని ఇప్పుడు మనం సమర్పణ చేస్తున్నాం. వాటిల్లో పులిహార, దద్దోజనం, పాయసం, కట్టె పొంగలి, గారెలు, బూరెలు, లడ్డూలు, సున్నుండలు, అలాగే మోతీచూర్ని, ఈ 9 రకాలని మనం సమర్పణ చేస్తున్నాం. ఇలా ఎవరెవరి శక్తి అనుసారం వారు 11 రకాలు, 21 రకాలుగా కూడా చేస్తూ ఉండొచ్చు. శక్తి లేని వాళ్ళు చేసుకోవడానికి కూడా ఇవన్నీ మనం తయారు చేసుకోవాలి కదా. ఏదో షాపు నుంచి తీసుకుని రావడం కన్నా ఇంట్లో మనం భక్తితో చేసింది 5 పదార్థాలైనా పెట్టచ్చు, 3 పదార్థాలైనా పెట్టచ్చు. అది కూడా ఓపిక లేదండి, ఆ రోజు సెలవు కూడా దొరకలేదు అని అనుకుంటే 1 పదార్థం పెట్టినా ఇబ్బంది లేదు. కానీ మనం శుచిగా మడిగా చేయడం అనేటటువంటిది ముఖ్యమైన విషయం. అలా ఎవరెవరికి వారి వారి తగిన రీతిగా ఆ పిండి వంటలతో వాటితో వైభవంగా చేయాలి. చేసే అవకాశము సమర్థత ఉండి కూడా అది చేయకపోతే ఏమైందిలే అనే తక్కువ భావంతో చేయకూడదు అని మనకి ఏ వ్రతాలు చెప్పినా ఏ కల్పాలు చెప్పినా మనకి అర్థమవుతూ ఉంటుంది. అందువల్ల శక్తి అనుసారంగా, యథాశక్తి అంటాం, శక్తి అనుసారంగా 9 విధాలు కానీ 3 విధానాలు కానీ 5 పదార్థాలని కానీ 11, 21 వీటిల్లో ఏ పదార్థాలైనా స్వీకరించుకుని ఆ ద్రవ్యాలని మనం నివేదన చేసుకుందాం. 9 రకాల పదార్థాలను పెట్టాం. పళ్ళు కూడా 9 రకాలు, 3 రకాలు, ఎన్ని రకాలు దొరికితే అన్ని రకాలు పెట్టచ్చు. అలాగే పళ్ళని కూడా మనం పెట్టాం. వాటన్నిటి మీద కూడా ముందర దృష్టి దోషాలు ఉంటాయట. మనం అలా పదార్థాన్ని దేవతా నివేదన చేసే మునుపు దృష్టి కూడా పడకూడదు. అందుకనే పెద్ద పెద్ద దేవాలయాల్లో వాటి మీద వంట చేసేవాళ్ళు కూడా ముక్కుకి అన్నిటికీ కట్టుకున్న వాటి మీద వస్త్రాలన్నీ కూడా పెట్టుకుని సాక్షాత్తు దేవుడి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత మాత్రమే వాటిని తీస్తారు. అక్కడ కూడా ఈ నివేదన చేస్తున్నటువంటి అర్చక స్వామి యొక్క దృష్టి పడుతుంది కాబట్టి దానికి నీళ్లతో ప్రోక్షణ చేయడం వల్ల దృష్టి దోషాలు పోతాయంటారు. మనం కూడా దృష్టి దోషాలు పోగొట్టడం కోసం ఆ పువ్వుతో నీళ్లు తీసుకుని ప్రోక్షణ చేద్దాం. ప్రోక్ష్యా అన్నిటి మీద పడేలాగా చల్లండి. చుట్టూరా నీరు పడేలాగా చుట్టూరా చెప్పండి. పరిశుచ్యా పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్షాయ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ నైవేద్యం షడ్రసోపేతం దధిమద్వాజ్య సంయుతం నానాభక్ష్యఫలోపేతం గృహాణ హరివల్లభే వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. 9 విధ ఉపహారాన్ నివేదయామి. చేత్తో అమ్మవారికి అన్ని ఉపహారాలు చూపించండి. ఓం ప్రాణాయ నమః, ఓం అపానాయ నమః, ఓం వ్యానాయ నమః, ఓం ఉదానాయ నమః, ఓం సమానాయ నమః, ఓం బ్రహ్మణే నమః. అమ్మవారు అవన్నీ కూడా భక్తితో మనం ఇచ్చినటువంటి ఆ ప్రసాదాలని ప్రేమతో ఆవిడ ఆరగిస్తున్నట్లుగా భావన చేసుకుని మళ్ళీ నీళ్లు తీసుకుని అమ్మవారిని ముఖ ప్రక్షాళన, హస్త పద ప్రక్షాళన చేయిద్దాం. నీళ్లు చూపించి వదిలిపెట్టేసేయండి. అమృతాభిధానమసి మళ్ళీ నీళ్లు తీసుకుని కుడి చేతిలోకి
ఇలా ఇవన్నీ కూడా రివర్స్లో చుట్టూరు తిప్పండి. ఉత్తరాపోషణం సమర్పయామి, మళ్ళీ ఉద్ధరేణితో నీళ్లు తీసుకుని 3 సార్లు చూపించి వదిలిపెట్టేసండి. హస్తౌ ప్రక్షాళయామి, పాదౌ ప్రక్షాళయామి, శుద్ధ ఆచమనీయం సమర్పయామి. భోజనం చేసిన తర్వాత తాంబూలాన్ని ఇస్తాం. భోజనం చేసిన తర్వాతే నీరు కూడా తాగలట. అమ్మవారు ముందర తాంబూలం ఇచ్చి నీరు ఇచ్చి తర్వాత తాంబూలాన్ని మనం ఇవ్వడానికి నీరు ఇచ్చేటటువంటి పానీయ మంత్రాన్ని మనం చెప్పుకుందాం. ఉద్ధరణతో మళ్ళీ కాస్త నీళ్లు తీసుకుని అమ్మవారికి చూపిస్తూ ఉండండి. ఓం ఘనసార సుగంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాన్ దేవి శీతలం సుమనోహరం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవియై నమః పానీయం సమర్పయామి. అలాగే దీంట్లోనే తాంబూలాన్ని పెట్టాం. ఆ తాంబూలాన్ని స్పృశించండి. ఆ అరటిపళ్ళ పైన కింద ఉంటుంది, అరటిపళ్ళని స్పృశించండి. ఓం శ్రీం హ్రీం శ్రీం ఆర్ద్రాంజకరణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ భోగీఫల సమాయుక్తం నాగవల్లీ దళైర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవియై నమః తాంబూలం సమర్పయామి. మళ్ళీ ఉద్ధరణితో నీళ్లు చూపించి వదిలిపెట్టించండి. తాంబూల చర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒకసారి మీరు మోకాళ్ళ మీద నుంచుని అమ్మవారికి హారతి చూపించండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్ విందేయం పురుషానహం నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవియై నమః ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనాంతరం పుష్పార్ఘ్యం సమర్పయామి. ఆ పువ్వుతో కాసిన నీళ్లు చుట్టూరా తిప్పి చుక్క వదిలిపెట్టేసేయండి. నమస్కరోమి. జై బోలో మాతా మహారాజ్ఞికి జై. శ్రీమద్ రమారమణ గోవింద హరే గోవింద గోవింద. చేకడుక్కుని ఇప్పుడు లేచి నుంచుంటే మనం మంత్రపుష్పాన్ని చెప్దాం. ఓం చేతిలో పుష్పాలు అక్షతలు తీసుకోండి. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మ్యై నమః. యశుచిః ప్రజతో భూత్వా జుహుయాదాజ్యమన్వహం శ్రియః పంచదశర్చంచ శ్రీకామः సతతం జపేత్. ఆనందః కర్దమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః రసయస్తే త్రయః పుత్రా స్వయం శ్రీరేవ దేవతా. పద్మాననే పద్మ ఉరు పద్మాక్షీ పద్మ సంభవే త్వం మాం భజస్వ పద్మాక్షీ ఏన సౌఖ్యం లభామ్యహం. అశ్వదాయి చ గోదాయి ధనధాయి మహాధనే ధనం మే జుషతాం దేవీం సర్వకామార్థసిద్ధయే. పుత్రపౌత్రధనం ధాన్యం హస్త్యశ్వాజా విగోరథం ప్రజానాం భవసి మాతా ఆయుష్మంతం కరోతు మాం. చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమీశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మీముపాస్మహే. ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసుః ధనమింద్రో బృహస్పతిర్వరుణో ధనమశ్నుతే. వైనతేయ సోమం పిబతు వృత్రః సోమం ధనస్య సోమినో మహ్యం దదాతు సోమిని. న క్రోధో న చ మాత్సర్యన్న లోభో నాశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తజపాత్ సదా. వర్షంతు తే విభావరి దివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషోజః. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ. యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమిత శుభ్రవస్త్రోత్తరీయా. లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిఖణగజతైः స్నాపితా హేమకుంభైः నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తా. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవద్బ్రహ్మేంద్రగంగాధరాం. త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీः సరస్వతి
శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా భవ సర్వదా వరాంకుశౌ పాశమభీతిముద్రాంకరైర్వహంతీం కమలాసనస్థాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్ వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః పాదారవిందయోః వేదోక్త సువర్ణ దివ్య పుష్పాంజలిం సమర్పయామి. మళ్ళీ కాస్త నక్షత్రాలు తీసుకుని చుట్టూరా 3 ప్రదక్షిణాలు చేసుకోండి, ఆత్మ ప్రదక్షిణాలు. యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే ప్రకృష్ట పాపనాశాయ ప్రకృష్ట ఫలసిద్ధయే ప్రదక్షిణం కరోమి త్వాం ప్రసీద పరమేశ్వరి అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష మాం రక్ష రక్ష సురేశ్వరి. ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి. మోకాళ్ళ మీద నమస్కారం చేసుకోండి, సాష్టాంగ నమస్కారం చేసుకోండి. ఓం ఉరసా శిరసా దృష్ట్యా మనసా వచసా తథా పద్భ్యాం కరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామోష్టాంగ ఉచ్యతే. సాష్టాంగ నమస్కారం సమర్పయామి. మరి యథాస్థానంగా కూర్చోండి. నేను చెప్పినప్పుడు ఇలా విసురుతూ ఉండండి. ఛత్రమాచ్ఛాదయామి చామరేణ వీజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి ఆందోళికాః ఆరోహయామి అశ్వాన్ ఆరోహయామి రథాన్ ఆరోహయామి సమస్తరాజోపచార భక్త్యుపచార శక్త్యుపచార పూజాః సమర్పయామి. కాసిన చేతిలో ఒక అక్షతలు తీసుకుని నేను చెప్పినప్పుడు నీళ్లు పోసి వదిలిపెట్టండి. యస్య స్మృత్యాచరామోక్త్యాతప పూజా క్రియాదిషు న్యూనం సంపూర్ణతాన్యాతి సద్యో వందేదముచ్యుతం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తదస్తుతే. చెప్పండి. అనేన మయా కృతేన శ్రీవరలక్ష్మి వ్రత అంగత్వేన శ్రీసూక్త కల్పోక్త విధానేన షోడశ ఉపచార పూజనేన శ్రీవరలక్ష్మి ప్రియతాం. వదిలిపెట్టేసేయండి. తత్సద్బ్రహ్మార్పణమస్తు. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. ఇప్పుడు మంత్రపుష్పము ప్రదక్షిణ నమస్కారాల్ని ముగించుకుని షోడశోపచార పూజని మొత్తం మనం పూర్తి చేసుకున్నాం. ముఖ్యమైనటువంటిది ఈ వ్రతంలో తోరణ పూజ. తోరణము అంటే ఆపదల నుంచి రక్షించేటటువంటిది. ఇది కర్మకి ప్రారంభించేటటువంటి వైదిక కర్మలకు ముందరగా చేస్తే రక్షాబంధనం అని పిలుస్తూ ఉంటాం. శుభకార్యాల్లో చేస్తే ప్రతిసర బంధనం అని పిలుస్తాం. ఈ వ్రతంలో దీన్ని తోరణము అంటారు. తోరము అని, తోర పూజ అని. వీటిల్లో 9 ముడులు వేయడం విశేషం. ఒక్కొక్క ముడికి కూడా ఒక్కొక్క బంధాన్ని పోగొట్టేటటువంటి శక్తి ఉంటుంది అని. అరిషడ్ వర్గాలు ఉంటాయి, కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు. ఇవన్నీ కూడా మంచిగా ఉంటే సుఖాన్ని ఇస్తాయి, కానీ అవన్నీ కూడా పెడమార్గంలో పడితే అశాంతిని దుఃఖాన్ని ఇస్తూ ఉంటాయి. అలా ఏ పాపాలైతే మనకి దుఃఖానికి కారణమవుతాయో అటువంటి పాపాలన్నింటినీ కూడా పరిపూర్ణంగా నశింప చేయడం కోసం ఈ గ్రంథుల్ని 9 గ్రంథుల్ని వేయమన్నారు. అలాగే 9 అనేటటువంటిది పూర్ణ సంఖ్య. 9 తర్వాత ఏమొస్తుంది అంటే మళ్ళీ 1 నుంచి 9 లోపలే వాడాలి ఆ సంఖ్యల్ని. అందువల్ల పరిపూర్ణతని కూడా మనం పొందాలి అంటే 9 సంఖ్యతో ఉన్నటువంటి ఆ అమ్మ ఆరాధన చేయాలి అని నవరాత్రులని 9 రోజులు చేయడం, 9 రకాల పదార్థాలు చేయడం, నవావరణ పూజ అని 9 ఆవరణలకు పూజ చేయడం మనం వింటూ ఉంటాం. అలా ఇప్పుడు ఈ తోరణానికి మనం పూజ చేసుకుని ఆ తోరణాన్ని కట్టుకుని అప్పుడు కథాశ్రవణాన్ని మనం చేస్తాం. అక్షతలు తీసుకుని ఇక్కడ అమ్మవారి దగ్గర ముందరగా మనం పెట్టినటువంటి ఆ తోరణాన్ని పూజ చేయండి. ఓం కమలాయై నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయై నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విశ్వజనన్యై నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మ్యై నమః పంచమ గ్రంథిం పూజయామి. ఓం క్షీరాబ్ధితనయాయై నమః షష్ఠ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యై నమః సప్తమ గ్రంథిం పూజయామి. ఓం చంద్రసహోదర్యై నమః అష్టమ గ్రంథిం పూజయామి. ఓం హరివల్లభాయై నమః
నవమగ్రంథిం పూజయామి. చెప్పండి. బధ్నామి బధ్నామి దక్షిణే దక్షిణే హస్తే హస్తే నవసూత్రం నవసూత్రం శుభప్రదం శుభప్రదం పుత్రపౌత్ర పుత్రపౌత్ర అభివృద్ధిం చ అభివృద్ధిం చ సౌభాగ్యం సౌభాగ్యం దేహి మే దేహి మే మే. రమే. అమ్మవారిని ప్రార్థన చేసుకుని ఈ తోరణాన్ని కట్టుకోవడం వల్ల మా పిల్లా పాపలందరూ సుఖంగా ఉండాలి, సమస్త సౌభాగ్యాలు మా ఇంట్లో ఉండాలి, సిరి సంపదలతో మా గృహం తొలతూగుతూ ఉండాలి అని అమ్మవారిని ప్రార్థన చేసుకుని ఒక తోరణాన్ని అమ్మవారి దగ్గరే ఉంచాం. ఇంకో తోరణాన్ని సువాసినికి వాయనం ఇవ్వడం కోసం పెట్టాం. ఇంకో తోరణాన్ని మీరు ధారణ చేసుకోండి. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధిం చ సౌభాగ్యం దేహి మే శుభే. తోరణగ్రంథి ముహూర్త సుముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. చేతిలో కాస్త నక్షత్రాలు తీసుకోండి. కథని మనం ప్రారంభం చేసుకుంటాం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. ఇంత భక్తితో మనం చేసినటువంటి ఈ వ్రతం అంతా కూడా ఈ కథని భక్తితో వినడం వల్లే పరిపూర్ణం అవుతూ ఉంటుంది అంటారు. అందువల్ల ఈ కథని ఎప్పుడు ప్రారంభించారు అని చెప్తూ, పూర్వం కైలాస పర్వతం మీద ప్రమథగణాలన్నీ కూడా ఆ పరమశివుణ్ణి చాలా అద్భుతంగా స్తోత్రం చేస్తున్నాయి, నాట్యాలు చేస్తున్నారు, గానాలు పాడుతున్నారు. అంత చక్కటి వాతావరణంలో చాలా ఆనందంతో ఆ పరమశివుడు నృత్యం చేశాట. దాన్నే ప్రదోష సమయము అంటారు. ప్రదోషో రజనీముఖమని సూర్యాస్తమయం అయిన తర్వాత 2 ముహూర్త కాలాలు ఈ ప్రదోష కాలంగా చెప్పారు. ఆ సమయంలో చక్కగా నాట్యం చేసి ఆ ఆనందంతో సుఖాసీనుడై ఉన్నాడు. అప్పుడు చూసింది అమ్మవారు పార్వతీదేవి. ఈ సమయంలో ఈయన్ని మనం ఏదైనా అడిగితే ఖచ్చితంగా చెప్తాడు. అసలే ఆయన కోపిష్టే, ఆయన ఎప్పుడు ఎలా కోప్పడతాడో తెలియదు. కానీ సమస్త విధాలైనటువంటి అరిష్టాల్ని పోగొట్టేటటువంటి శక్తి మాత్రమే ఆయనకుంది. అందువల్ల ఏ తరుణోపాయమైనా సరే పరమశివుడు చాలా సులభంగా చెప్తాడట. మహావిష్ణువులాగా చాలా కష్టాలుగా ఉండవు. విష్ణుమూర్తి సిస్టమంతా కూడా చాలా కష్టతరంగా ఉంటుంది. బాగా కష్టాలు పెట్టి నాణ్యమైన వాళ్ళు బయటికి తీస్తారు. ఈ భోళాశంకరుడు చాలా భక్తుల మీద చాలా కృప ఆయనకి. ఎందుకులే పాపం కాసిన నీళ్లు పోసి 2 బిల్వదళాలు పెడితే ఉద్ధరిద్దామనుకుంటాడట. అందువల్ల చూసింది లోకంలో పాపం చాలామంది ఉన్నారు, దీనులు ఉన్నారు, ఆర్తులు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా తరింప చేయాలి అంటే ఈ సమయంలో పరమేశ్వరుణ్ణి మనం వెళ్ళి అడిగితే చెప్తాడు అని అమ్మవారు ఆయన దగ్గరికి వెళ్ళి, నాయన జగదేక సుందర, నువ్వు జగదేక వీరుడివి, జగదేక సౌందర్యం అంతా కూడా నీ దగ్గర ఉంది, సమస్త విభూతుల్ని కూడా నీ దగ్గర పెట్టుకున్నావు. అష్టైశ్వర్యాలు ఎవరికైనా కావాలి అంటే వాళ్ళందరిలోనూ ఎవరు టాప్ మోస్ట్ నెంబర్ 1 బిలియనీర్ అంటూ ఉంటాం. అలా ఎవరయ్యా అత్యంత ధనికుడు అంటే ఈ యావత్ ఖగోళంలో యావత్ విశ్వంలో అంటే కుబేరుడు. ఆ కుబేరుడు కూడా ఆ నవనిధులకి అధిపతిని చేసినే నీ యొక్క అనుగ్రహం. అటువంటి అంత సమర్థుడు కదా నువ్వు నాకొక్క చిన్న వరం ఇవ్వగలవా అని కోరుకుందిట పార్వతీదేవి. అమ్మవారు యొక్క వరాన్ని కోరుకున్న వెంటనే భార్య ఏది కోరితే అది చేస్తూ ఉంటాడు. అది ముఖ్యంగా భర్తకి ఉండవలసినటువంటి లక్షణం. సరైన కోరికలు కోరవలసింది భార్యకి ధర్మం. కోరిన కోరికని అడగక మునుపే తీర్చాలట భర్త. అలా ఆది దంపతులు కదా, మరి ఆవిడ మనస్సులో ఉన్నటువంటి దాన్ని ముందరే తీరుద్దాం అనుకున్నాడు. అడుగు చక్కగా అని చెప్పాట. దానికి పార్వతీదేవి కలియుగం, ద్వాపర యుగం, త్రేతాయుగం, కృతయుగం అనేటటువంటి 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాల్లోనూ ఒక్కొక్కళ్ళు ఎన్నో గొప్ప పుణ్యాలు చేస్తున్నారు. వాళ్ళు యజ్ఞాలు చేసేవారు, యాగాలు చేసేవారు. వాళ్ళు వాళ్ళ కాలక్షేపం వాళ్ళు చేసుకుని సద్గతులను పొందారు. కానీ కలియుగంలో మానవులకి అటువంటి పరిస్థితులు లభించవు. వాళ్ళకి సమయం దొరకదు. సమయం దొరికినా భక్తి నిలవదు. ఈ మనస్సు నిలవాలి అంటే చాలా కష్టమైనటువంటి విషయం. 1 గంట సేపు చేసేటటువంటి సులభమైన పూజలు కూడా ఇంకా ఎన్నో తొందరగా చెప్తే బాగుండేదేమో. ఇప్పుడు ఈ పూజా విధానం కూడా చూసి ఇది గంట దాటితే అమ్మో చాలా పెద్దగా ఉంది అని భయపడేటటువంటి పరిస్థితుల్లో ఈ కలియుగంలో ఉంటూ ఉంటారు. సమగ్రంగా ఎప్పుడో ఒక్కసారి చేస్తాం కదా, సంవత్సరంలో ఒక్కసారి చేసేటటువంటి వరలక్ష్మీ వ్రతానికి కనీసం 1 పూటైనా మనం కేటాయించద్దా అని అనుకునేటటువంటి మనస్సులు తగ్గిపోతూ ఉంటాయి. మరి వాళ్ళకి కూడా ఏదైనా సులభంగా పూజ అయ్యే విధానం కావాలి కదా. కాబట్టి సులభత
సులభతరమైనటువంటి ఏదైనా ఉపాయం ఈ మానవులు కష్టాలు ఉన్నవాళ్ళు గట్టెక్కాలి. విశేషించి పురుషుడంటే ఆ కష్టాన్ని ఏదో రూపంగా గట్టెక్కించుకుంటాడు. కానీ స్త్రీలకి ఎవరు దిక్కు? వీళ్ళందరూ కూడా మాంగళ్య గౌరి మాంగళ్య గౌరి అని నన్ను మాత్రమే కోరుకుంటారు అని పార్వతీదేవి చెప్తోంది. నన్ను మాత్రమే వాళ్ళు ఆశిస్తూ ఉంటారు. మరి అటువంటి వాళ్ళకి ఎటువంటి కష్టాలు లేకుండా ఈ స్త్రీల యొక్క బలంతో కుటుంబంలో దరిద్ర బాధ అంతా కూడా పోయి ఐశ్వర్యవంతులు అవ్వాలి అంటే ఏదైనా ఉపాయం చెప్పు స్వామి అని ప్రార్థన చేసిందిట. దానికి పరమశివుడు చాలా సంతోషించాడు. అన్ని వ్రతాల్లోనూ ఉత్తమోత్తమైనటువంటి వ్రతాన్ని నీకు చెప్తాను విను అని చెప్పాట. దీన్ని వరలక్ష్మి వ్రతం అంటారు. ఇది శ్రావణ మాసంలో పౌర్ణిమకి మునుపు వచ్చేటటువంటి శుక్రవారం. ఇది ఎన్నో శుక్రవారం అనేటటువంటి డౌట్ లేకుండా చెప్పేశాడు ఆయన. పౌర్ణమికి మునుపు ఏ శుక్రవారం వస్తే ఆ శుక్రవారం రోజు చెయ్యాలి. అయితే కొన్నిసార్లు 5 పౌర్ణములు వస్తాయి. రెండో పౌర్ణమి అంటే 5 పౌర్ణములు వచ్చినప్పుడు మళ్ళీ డౌట్ వస్తుంది. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే పౌర్ణమి శుక్రవారం కలిసి వస్తుంది. కలిసి వచ్చినప్పుడు ఏం చేయాలి అనేటటువంటి సందేహ నివృత్తిగా ధర్మశాస్త్రంలో ఈ పౌర్ణమి కనుక సాయంత్రం సూర్యాస్తమయం వరకు కనుక ఉన్నట్లయితే పౌర్ణమి రోజునే ఈ వ్రతాన్ని చెయ్యాలి. సూర్యాస్తమయం వరకు లేకపోతే పౌర్ణమి మునుపుగా ఉన్నటువంటి శుక్రవారం రోజు చెయ్యాలి అని చెప్పారు. ఆ శుక్రవారం రోజు ఈ వరలక్ష్మి వ్రతం చేసినట్లయితే ఎవరైతే వరలక్ష్మి వ్రతం చేస్తారో ఎవరైతే వరలక్ష్మి వ్రతం చూస్తారో వాళ్ళందరికీ కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. సమస్త జనం కూడా సుఖజీవనం చేస్తారు అని పరమశివుడు చెప్పాట. వెంటనే ఆ పార్వతీదేవి అడిగింది, స్వామి ఏమిటి ఈ వ్రతం? వరలక్ష్మి అంటున్నావే, అష్టలక్ష్ముల్లో ఆ లక్ష్మీ పేరు ఎప్పుడు వినలేదు. ఈ వరలక్ష్మి ఎవరు? ఈ వ్రతం ఎప్పుడు చేయాలి? ఎవరెవరు చేయొచ్చు? ఈ వ్రతం ఇంతకు మునుపు ఎవరైనా చేశారా? చేస్తే వాళ్ళు ఎటువంటి ఫలితాన్ని పొందారో సవిస్తరంగా చెప్పండి అని ప్రార్థన చేస్తే అప్పుడు పరమశివుడు చెప్తూ, ఈ వ్రతం ఏదో నేను ఇప్పుడు నీకు కొత్తగా చెప్పేది కాదు. అనాదిగా ఎన్నో సృష్టులు జరిగాయి. ప్రతి సృష్టిలోనూ వరలక్ష్మి అమ్మవారు ఉంది. ఆవిడని నమ్మిన వాళ్ళందరూ కూడా యోగ్యమైనటువంటి కోరికల్ని కోరిన వాళ్ళందరూ కూడా వారి వారి కోరికల్ని వారు సిద్ధింప చేసుకున్నారు తల్లి అని. ఈ వ్రతం పురాకల్పంలో అంటే కల్పము అంటే అంతకు మునుపు జరిగినటువంటి సృష్టిలో ఈ వ్రతం ఎలా ఆవిర్భవించిందో చెప్తాను విను అని. కుండినము అనేటటువంటి ఒక నగరం. ఆ నగరానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఆ నగరానికి ఉండేటటువంటి గోడలన్నీ కూడా బంగారపు గోడలు ఉంటూ ఉంటాయట. లోపలన్నీ కూడా అవి చూస్తే చెట్ల లేకపోతే నవరత్నాలతో పొదిగినటువంటి చక్కటి అలంకృతులా అని ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంత సౌభాగ్యవంతమైనటువంటి నగరం. ఆ నగరంలో ఒక బ్రాహ్మణ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమె చాలా అణుకువ కలిగినది. భర్త మీద ఎనలేని ప్రేమ, అత్తమామల మీద ఎనలేని గౌరవభావం, పిల్లల మీద చాలా వాత్సల్యంతో తన గ్రహకృత్యాలన్నీ సక్రమంగా చేస్తూ ఉండేది. ఏ రోజు కూడా సూర్యోదయానికి మునుపుగా లేవడం తప్పితే సూర్యోదయాన్ని సమయంలో ఆమె పక్క మీద ఉన్నది లేదుట. అందువల్లే లక్ష్మీ అనుగ్రహాన్ని పొందింది అని చెప్పారు. ఎందుకు లక్ష్మీదేవి అనుగ్రహిస్తుంది అంటే కుచేలినం దంతమలాపహారిణం బహ్వాశినం నిష్ఠుర వాక్యభాషిణం సూర్యోదయే చాస్తమయే చ శాయినం విముంచతి శ్రీరపి చక్రపాణిం అని కొన్ని లక్షణాలు చెప్పి ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే మహావిష్ణువు దగ్గర కూడా లక్ష్మీదేవి ఉండదయా, ఆవిడ చాలా చిరాకైనటువంటి లక్షణాలు అవి అని చెప్తూ, కుచేలినం చిరిగిపోయినటువంటి బట్టలు వేసుకోవడం అనేటటువంటిది పరమ అశాస్త్రీయము. ఈరోజు మనం అధునాతనంగా చూస్తూ ఉంటాం. చింపేసుకున్నటువంటి బట్టలన్నీ కూడా ఫ్యాషన్గా అనుకుంటాం. కానీ చింపిన బట్ట ఎప్పుడూ కూడా దరిద్రానికి సంకేతం తప్పితే దాన్ని వాడకూడదు. కుచేలినం ఈ లక్షణం, ఈ బట్టలు చిరిగిపోయిన కట్టుకునే లక్షణం కనుక విష్ణుమూర్తికి ఉన్న ఆవిడ ఇష్టపడదుట, విష్ణుమూర్తి సహితంగా. దంతమలాపహారిణం ముఖశుద్ధిని ఎల్లప్పుడూ కూడా ఉంచుకోవాలి. ముఖము శుద్ధంగా లేకపోతే కనుక లక్ష్మీ కటాక్షం కలగదు. బహ్వాశినం కొంతమంది చూస్తూ ఉంటాం, మాట్లాడితే తింటూనే ఉంటారు. 5 నిమిషాలకు 10 నిమిషాలకు నోరు ఆడిస్తూనే ఉంటారు. అలా అస్తమానం తింటూ ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లక్ష్మీదేవి అనుగ్రహించదు. నిష్ఠుర వాక్య భాషిణం మాటతో పక్క వాళ్ళకి ఆనందాన్ని కల్పించాలి తప్పితే మాట్లాడితే పక్క వాళ్ళని వాళ్ళ ఆవేదనకి గురి చేయడం లేకపోతే టెన్షన్ పెట్టిస్తూ ఉండడం, ఇలా కొంతమందికి కొన్ని ఇష్టాలు ఇలా కలుగుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళకి లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. అలాగే ముఖ్యమైనది ఏంటంటే సూర్యాస్తమయ సమయాలలో నిద్రించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా పెట్టుకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోతుంది అని మనకి చెప్తూ ఉంటారు. అలా
ఈ ధర్మశాస్త్రాలన్నీ కూడా తెలుసున్న ఆమె కదా, ఎల్లప్పుడూ కూడా సూర్యోదయానికి పూర్వమే లేచి గృహకృత్యాలన్నీ కూడా చక్కగా చేసుకునేది. ఇంట్లో పిల్లల్ని చాలా ప్రేమతో పెంచేది. ఆ సౌశీల్యతని, సౌకుమార్యాన్ని చూస్తే ప్రత్యేకంగా భగవంతుడి కోసం పూజలో, వ్రతాలు ఏమి చేయక్కర్లేదట. మనం చేయాల్సిన కర్తవ్యాలు చాలా కమిట్మెంట్‌తో చేస్తే అమ్మవారే తన దగ్గరికి వస్తుంది. అలా అమ్మవారు ఈమె కుండిన నగరంలో ఉంటున్నటువంటి ఈమె చారుమతి. ఆ చారుమతి అంటే మంచి హృదయం కలిగినది. ఆ చారుమతికి ఒక్కసారి స్వప్నంలో వచ్చిందిట. వచ్చి, "అమ్మా చారుమతి, నీకున్నటువంటి లక్షణాలకి నేను చాలా ఆనందపడుతున్నాను. నేను అనుగ్రహిద్దాం అనుకుంటున్నాను. నువ్వు ఒక పని చెయ్యి. రాబోయే శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందర వచ్చేటటువంటి శుక్రవారం రోజు నా వ్రతాన్ని చెయ్యి. నా కథని చెప్పు. నాకు ఈ విధానంగా ఈ పూజ చేయాలి" అని మొత్తం కథా ప్రకారం అంతా కూడా చెప్పిందిట స్వప్నంలో. ఆమె హఠాత్తుగా లేచింది. ఏమిటిది? అమ్మవారు వచ్చింది, వరలక్ష్మి అంటోంది. లక్ష్మిని ఎప్పుడు వినలేదు. పూజా విధానం చెప్పింది. శ్రావణ శుక్రవారం అంటోంది, పౌర్ణమి మునుపు అంటోంది అని భర్తకి ఇదంతా చెప్పిందిట. అమ్మవారి అనుగ్రహం కాబట్టి అమ్మవారు ఆజ్ఞ ప్రకారం మనం చేద్దాము అనుకున్నారు. అత్తమామలకి చెప్పింది. ఇది ఈ నోట ఆ నోట ఇరుగు పొరుగు వారికి తెలిసింది. ఊరంతా వ్యాపించింది. ఎప్పుడెప్పుడు శ్రావణ మాసం వస్తుందా, అమ్మవారు సాక్షాత్తుగా చెప్పినటువంటి వ్రతం కదా, అమ్మవారు ఎలా అనుగ్రహిస్తుందో చూద్దాము అని ఊరు వాళ్ళందరూ బయలుదేరి ఈ వ్రతం చూడడానికి చారుమతి గృహానికి వచ్చారట. అమ్మవారు అందరితో కలిసి చాలా వైభవంగా చక్కగా ఇలాగే అన్ని ఏర్పాట్లు చేసుకుని అన్ని భక్ష్య భోజ్యాలు కూడా పెట్టుకుని భక్తితో అమ్మవారుకి పూజ అంతా సలిపి ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించిందిట. మొదటి ప్రదక్షిణం చేస్తుంటే ఈ చారుమతితో పాటు ఆ ఇరుగు పొరుగుగా ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా మేము కూడా ఈ వ్రతం చేసుకుంటాము అని చేసుకుని వాళ్ళు కూడా ప్రదక్షిణానికి ఉపక్రమించారట. ఒక్క ప్రదక్షిణం జరగడంతోనే గల్లు గల్లుమని శబ్దాలన్నీ కూడా వాళ్ళ పాదాలకి వినిపిస్తున్నాయి. ఏమిటని చూసేటప్పటికీ కాళ్ళ నుంచి నాభి పర్యంతము మొత్తమంతా కూడా బంగారు ఆభరణాలతో అందరికీ కూడా ఆభరణాలు, ఏ ఆభరణాలు ఎవరెవరికి ఏవేమి నచ్చుతాయో ఆ ఆభరణాలన్నీ వచ్చాయట. ఇదంతా అమ్మవారి అనుగ్రహం అనుకున్నారు. రెండోది ప్రారంభించే రెండో ప్రదక్షిణం నాభి నుంచి శిరః ప్రదేశం వరకు ఎవరెవరికి ఏ ఏ ఆభరణాల మీద ఆసక్తి ఉంటుందో, రుచి ఉంటుందో అటువంటి ఆభరణాలన్నీ కూడా వచ్చాయి. వీళ్ళందరూ కూడా దేవతా కన్యలుగా మారిపోయారు. ఇంకొక ప్రదక్షిణం చేశారు. ప్రదక్షిణం చేయడంతోనే వాళ్ళు వచ్చినటువంటి అప్పటిదాకా నడుచుకుని వచ్చిన వాళ్ళకు కూడా రథాలు, అశ్వాలతో ఉన్నటువంటి రథాలు, తురగాలు, గజాలు ఇవన్నీ కూడా బయట ఏర్పడ్డాయట. వాళ్ళ ఉండేటటువంటి ఇళ్ళన్నీ కూడా బంగారుమయ సౌధాలతో మారిపోయాయట. ఇదంతా అమ్మవారి అనుగ్రహం అని అమ్మవారిని వాళ్ళు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుని ఈ వ్రతమంతా ముగించుకుని వెళుతూ ఎంత అదృష్టవంతురాలు చారుమతి. తనకున్నటువంటి మంచి లక్షణాలకి అమ్మవారు అనుగ్రహించి ఈ వ్రతం చేసుకోమంటే తను స్వార్థానికి పోకుండా మనందరికీ కూడా ఈ అవకాశాన్ని ఇచ్చింది. తన వల్ల మనందరికీ కూడా ఇటువంటి అష్టైశ్వర్య ప్రాప్తి కలిగింది. ఆ చారుమతి చక్కగా ఉండాలి, చారుమతి వలె మనమందరం కూడా ఉండాలి అని వాళ్ళంతా ఆనందంతో వెళ్ళారు. అప్పటి నుంచి భూమి మీదకి ఈ వ్రతం, వరలక్ష్మి వ్రతం వచ్చింది. ప్రతి సంవత్సరము ఏ స్త్రీ అయితే ఈ వ్రతాన్ని భక్తితో చేస్తుందో ఆ ఇంట్లో సిరి సంపదలు తొలతూగుతూ ఉంటాయి. భర్త యొక్క ఆయుష్ బాగుంటుంది, పిల్లలకి మంచి అభివృద్ధి కలుగుతుంది అని పరమశివుడు పార్వతీదేవికి ఉపదేశం చేశాడని చెప్పి ఈ వరలక్ష్మి వ్రత మాహాత్మ్యాన్ని చెప్తారు. ఎవరైతే ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేస్తారో, ఈ వరలక్ష్మి కథని భక్తితో వింటారో వాళ్ళకి అమ్మ భక్తులు కోరిన కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారంగా మారి వారి ఇంట్లో సర్వదా తిష్ట వేసుకుని ఉంటుంది అని ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో చేసిన సంవాదం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఆ అక్షతలు కాసిని అమ్మవారి దగ్గర వేసి మిగతావి మీ తల మీద వేసేసుకోండి కథాక్షతల్ని. ఈ కథాశ్రవణ ఫలితం కూడా వచ్చింది. ఇక మనం ధారాదత్తాన్ని, ఆఖరి ధారాదత్తాన్ని చేస్తాం. ఇప్పటిదాకా చేసిన సంకల్పం దగ్గర నుంచి విఘ్నేశ్వర పూజ ఆదిగా మనం చేసినటువంటి ఈ పూజా ఫలితం అంతా అమ్మవారు స్వీకరించి మనకి ఎప్పుడెప్పుడు ఏ ఏ ఫలితాలు ఇవ్వాలో, ఇప్పుడు ఈ సమయానికి కొన్ని ఫలితాలు ఉండొచ్చు మనకి మనస్సులో కావాలి అని, కానీ రేపు ఏం కావాలో ఇప్పుడు మనకి లేకపోవచ్చు. కానీ ఈ పూజా ఫలితం ఆవిడ చేతిలో పెట్టుకుంటే ఎప్పుడెప్పుడు ఏం కావాలో అప్పుడప్పుడు ఆయా ఫలితాలన్నీ కూడా ఈ పూజ ద్వారా మనకు అందించాలి అని అమ్మవారికి సమర్పణ చేద్దాం. దీని తర్వాత ప్రేక్షకులందరూ కూడా అమ్మవారికి సమర్పణ చేసినటువంటి ఆ నూతన వస్త్రాల్ని ధరించి, ఆభరణాన్ని అమ్మవారికి సమర్పణ చేసింది కూడా ధారణ చేసుకుని
చక్కటి ముత్తైదువుకి వాయనం ఇవ్వాలి అని, ఈ చేసినటువంటి ఈ పూజా ద్రవ్యాలు, ప్రసాద ద్రవ్యాలు, అలాగే చీర, రవికల గుడ్డ, పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు ఇవన్నీ కూడా ఒక ముత్తైదువుకి ఇవ్వాలి. మనం పసుపు రాసుకుని కాళ్ళకి పూజ చేసుకోవాలి. ముత్తైదువుకి కాళ్ళకి కూడా పసుపు రాయాలి. కుంకుమని వాళ్ళకి ధారణ చేయాలి నుదుటున. ఆ కుంకుమ ధారణ చేసిన తర్వాత ఇవన్నీ ద్రవ్యాలు కూడా అమ్మవారి రూపంగా ఆవిడ్ని భావన చేసి ఆవిడకి చేతిలో పెట్టి వారి ఆశీర్వచనాలు తీసుకోవాలి అని, అలాగే లభ్యమైన చోట మన ఇంటికి ఇప్పుడు ఈ వ్రతాలన్నీ కూడా ఈ మాధ్యమాల్లో ఎందుకు చేస్తున్నామంటే, ఈ సమయాలలో ప్రతి ఒక్కరికి కూడా బ్రాహ్మల చేత ఈ వ్రతాన్ని చేసుకోవడం కుదరకపోవచ్చు. ఆ కుదరని వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని సశాస్త్రీయంగా చూసి చేసుకోవాలి అని కొంచెం సమయం తీసుకున్నా, యథావిధిగా సంవత్సరానికి ఒక్కసారి చేసేటటువంటి వ్రతం, రోజు రోజు చేసేది కాదు, ఒక్కసారి చేసేటటువంటి వ్రతం మళ్ళీ మనకు సంవత్సరం అంతా కూడా వెన్నుదన్నుగా నిలవాలి అని ఈ వ్రతాన్ని ఆచరించడం జరిగింది. అలాగే ముత్తైదువుకి ఇవ్వడం ఎంత ప్రధానమో, ఈ వ్రతంలో బ్రాహ్మణ వాయనం కూడా అంత ప్రధానం. అందువల్ల పూలు, పళ్ళు ఇత్యాది ద్రవ్యాలన్నీ కూడా తీసుకుని మీ సమీపంలో ఉన్నటువంటి దేవాలయాల్లో ఎక్కడో ఒకడ బ్రాహ్మణోత్తములకి, సద్బ్రాహ్మలకి ఆ వాయన రూపంగా వాళ్ళని కూడా సాయంత్రం వెళ్ళి ఇచ్చి వాళ్ళ ఆశీర్వచనాలు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ వరలక్ష్మి అనుగ్రహంతో ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా అమ్మవారి యొక్క సంపూర్ణ కృపా కటాక్ష వీక్షణాలు ప్రసరించి అందరూ కూడా అష్టైశ్వర్య భోగభాగ్య సమృద్ధితో తొలతూగాలి అని, ఉత్తరోత్తరాభివృద్ధి కలగాలి అని ఆ అమ్మవారిని ప్రార్థన చేసుకుంటూ మరొక్కసారి లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.